సిబిఐ జాయింట్ డైరెక్టర్గా మీరు ఉన్న సమయంలో ఒక హీరోగా ముద్ర వేసుకున్న మీరు రాజకీయాల్లోకి వచ్చాక జీరో అయ్యారంటున్నారు. మీరు ఏదైతే జీరో అని ఎంఫసైజ్ చేస్తున్నారో అది మీ ఇంటర్వ్యూ నన్ను ఏం చేయాలనుకుంటున్నారో అన్న మీ ధోరణి కూడా నాకు అర్థమైంది. మేమేమీ చేయదలుచుకోలేదు సార్, ఇంటర్వ్యూ చేయదలుచుకోలేదు, కానీ నేను జీరో అన్న విషయం మిమ్మల్ని బాధించవచ్చు. ఒక్కటి నేను చెప్తాను సార్, ఒక్కటి సార్. బాధ లేదు నాకు. మీరు అన్నారు ఇప్పుడు మీరు నన్ను ఏం చేయదలుచుకున్నారో నాకు అర్థమవుతుంది, మీ మోదీ అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే మొదటి ప్రశ్నలోనే మనిషిని కొంచెం లాగేసి ఆ తర్వాత మీరు నడిపిద్దాం అన్నది ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలు అటెండ్ చేశాను నేను. కానీ మీరు అంతకు ముందే ఒక ఫేమ్ అయిపోయారు, ఒక సెలబ్రిటీ అయిపోయారు మీరు. అలాంటి మీకు ఓటమి అనేది వచ్చింది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఓటమి నేను అనుకోవట్లేదండి. మీరు ఓటమి అంటున్నారు కానీ నేను ఓటమి అనుకోవట్లేదు. మీరు అప్పటికప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు రాలేదు సార్. మీరు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పర్యటించారు. అందరికీ నేను రాజకీయాల్లో వస్తానని నేను ఎప్పుడూ రాలేదు. పార్టీ పెడతామన్నారు, పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు, తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. నేను అనలేదు, మీరు ఎక్కడెక్కడో మాటలు తెచ్చి ఇక్కడ దూర్చకండి. ఆత్మసాక్షిగా చెప్పండి, విశాఖ జిల్లాలో మీ జన సైనికులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండానే ఎన్నికలు చేశారంటారా? 4 ఏళ్ల పాటు ఒక జేడీగా ఉంటూ అందరి రాష్ట్రంలో అందరి ప్రజల్లో గుండెల్లో కూడా హీరోగా నిలిచిన జేడీ లక్ష్మీనారాయణ గారు ఓటమి పక్కన పెడితే దీని గురించి మాట్లాడకండి. మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు 2 చోట్ల గాజువాకలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, 2 చోట్ల ఓడిపోయారు. మహాత్మా గాంధీ గారు కూడా ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు 72 మంది వచ్చారు ఆయనతో పాటు, మొదలయ్యారు. మరి ఆ రోజు ఆయన ఫెయిల్ అయ్యారా? మీలాంటి మీరుండింటే ఆ రోజు ఆయన ఫెయిల్ అయ్యారు. తనకు వ్యవసాయ శాఖ మంత్రి కావాలని, రైతుల సమస్యలు విన్నాయన వ్యవసాయ శాఖ మంత్రి కావాలనే ఒక తలంపును కూడా ఆయన వెలిబుచ్చారనేది కూడా వినపడ్డాము. మీ అండర్స్టాండింగ్ తప్పు. ఎవరు ఎక్కడో ఉండే రైతుల్ని బాగు చేస్తుంటారు కదా, ఓట్లు వేసిన వారిని ఫస్ట్ మనము రైతులు మొత్తం మనకు అన్నం పెట్టే రైతులు మనం బాగు చేయాలి కదా. ఖచ్చితంగా. ఢిల్లీలో 2 రోజులు రైతుల యాత్రలో పాల్గొన్నాను నేను. రాజకీయాలు అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అనమాట. అందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అతిథులు కాలేకపోయారు. ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల వలె ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించాల్సి వచ్చింది. ప్రత్యర్థుల మీద ఎప్పుడు నేను విమర్శలు గుప్పించలేదు. మేమేం చేస్తామో చెప్పాను. అభివృద్ధి చేసే నాయకులు కావాలా, మాఫియా లీడర్లు కావాలా, వారు దోచిన భూములను దాచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కావాలని మీరే అన్నారు. లోకల్ మీడియాలో మీరే అన్నారు. మీరు నామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరే విమర్శలు చేశారు. నేనేమన్నానండి? అది భూ కుంభకోణం అంటే దాన్ని మాఫియా అంటారు, అంటే మాఫియా లీడర్లు అంటే ఏంటంటే బాంబే మాఫియా మీకు తెలియదేమో స్టోరీ, ఒకసారి చదవండి. మీరు చేరేంత వరకు చివరి నిమిషం వరకు కూడా టీడీపీలో చేరబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిశారు. ప్రతిసారి ఆరోపణలు చేసే ముందు ఒక ఎవిడెన్స్ చూపించండి. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీలో భాగస్వాములు కావడం వేరే, పార్టీ పగ్గాలు చేపట్టి జన సైనికుల్ని నడిపించడం వేరే. అంటే ఆ పగ్గాలు చేపట్టడానికి జేడీ లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారంటారా? జేడీ లక్ష్మీనారాయణ గారికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. నిత్యం టీవీలలోనో సోషల్ మీడియా ఎక్కడైనా ఉండాలనే ఉద్దేశం, నిత్యం ఏదో ఒక కార్యక్రమాల్లో చేయడము, ఏదో ఒక వాయిస్ ఇవ్వడము చేస్తూనే ఉంటారు. ఒక నెల నుంచి మీరు సతాయిస్తున్నారు. మీ ఇంటర్వ్యూ కావాలి, మీ ఇంటర్వ్యూ కావాలి. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగల. నెల రోజుల నుంచి అడగలేదు, నిన్న అడిగాను. నేను ఎప్పుడైనా అడిగాను, నేనే అడిగాను. మీ దగ్గరకు వచ్చారు. ఇంటర్వ్యూల కోసం నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళిన చోట మీడియా వస్తే నేనేం చేయమంటారు దాన్ని? ఆ రోజు అన్నారు జీవీఎంసీ పైన జనసేన జెండా ఎగురవేద్దామన్నారు. మీకు రాష్ట్రంలో ఒక్కటే ఎమ్మెల్యే స్థానం వచ్చింది, జీవీఎంసీలో ఒక ఎమ్మెల్యే స్థానం లేదు. ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అదే అంటున్నారు. మీరు ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇదేదో ఒకసారి అయిపోతే ఇంక అయిపోయింది అన్నట్టు మీ ఏదైతే ధోరణి ఉందో, ఏదైతే మీరు ప్రతిసారి దాన్నే నొక్కుతున్నారో దాన్ని కొంచెం మార్చుకోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. జెండా ఎగురవేయాలంటే జీవీఎంసీని మీరు దక్కించుకోవాలంటున్నారు. ఏంటి అందుకు దక్కించుకుంటే ఎందుకు గమనించిన సమస్యలు ఏంటి అని నేను అడుగుతాను. దానికి రాజ్యాంగం నేర్చుకోవాల్సింది. దానికి రాజ్యాంగం నేర్చుకోవాలంటే మీరు చెప్తున్నాను, ఎందుకంటే రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మేము అదే అంటున్నాం. ఎందుకంటే ఒకవేళ గ్రేటర్ విశాఖ మేయర్ పదవి మీకెందుకు అని నేను అడిగింటే మీరు అనాలి. మీరేమన్నారు? జీవీఎంసీ మీద మీ జెండా ఎందుకు ఎగరేయాలని మీరు అంత తాపత్రయపడుతున్నారు అన్నట్టుగా మీరు అడిగారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించారు. మీరు చూడండి, అందరినీ
జనసేన ఏం చేస్తుందన్నది మేము చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. ఎక్కడ కూడా వైసీపీ మీద విమర్శలు చేయలేదంటారా? అంటే నేను నా ప్రచారం గురించి నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ప్రతిపక్షాన్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అదే కదా ప్రజలు భావించి ఈరోజు జనసేనకు ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం ఇచ్చారంటున్నారు. కుటుంబంలో ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబానికంతా అది ఆపాదిస్తుంది కదా. మీ జన సైనికులు కావచ్చు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దొంగ, దాన్ని మీరు ఏకీవిస్తారా? మీలాంటి మేధావులు మీడియాను ఫాలో కాను, నేను చూడలేదు అని మీరు ఇంత సింపుల్గా చెప్తుంటేలా? ఆ దోషిని మీరు దొంగ దొంగ అనడం కూడా మన పార్టీకి డ్యామేజ్ అన్న విధంగా మీరు ఎందుకు చెప్పలేకపోయారు పవన్ కళ్యాణ్ గారికి? చూస్తాను, మీరన్న ఆయన ఏమన్నారో నేను చూడలేదు, చూడాలి దాన్ని బట్టి. కోట్లని ఒక సిబిఐలో మీరు ఛార్జ్షీట్ నమోదు చేసి ఈరోజు 1,00,000 కోట్లు అంటున్నారంటే ఆ రోజు సిబిఐ విచారణ లోపభూయిష్టంగా జరిగిందంటారా? లేదంటే ఈరోజు 87,000 కోట్లు ఎక్కడికి పోయాయంటారు ఆ విచారణలో? నేను క్లియర్గా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో. అదే పరిధి కాకపోయినా అంటున్నా. పరిధి అనేది మన పని అండి, పరిధి మన మైండ్ సెట్. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం ఉందంటారా? ఏముంది, ఇంకా మంచిది, ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళొచ్చు మనం. మీ మంత్రివర్గము, అధికారులు, పారిశ్రామికవేత్తలు తప్పు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పు చేసి ఉంటారనుకుంటారు? అదంతా కోర్టు పరిధిలో ఉందండి అది ఆల్రెడీ. ఎందుకంటే అది సబ్జుడైజ్డ్ మ్యాటర్ అంటారు. ఇవన్నీ కోర్టులో జరుగుతున్న విషయాలు, వాటి గురించి మనం ఓపెన్ డిస్కస్ చేయడానికి ఉండవు. అనుమానం కూడా ఉంది సార్. ఎంఆర్ టౌన్షిప్లో జగన్మోహన్ రెడ్డి గారు 4,000 ఇండివిజువల్ కేసెస్ గురించి ఇక్కడ మాట్లాడండి. అంటే ఇవన్నీ కొన్ని అనుమానాలు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాలి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులను అడగాలి. ఒక చిన్న ఇది సార్ ఒక్కటి చెప్పండి నాకు. రామ్కీ గ్రూప్కి విశాఖపట్నం, నేను ఇండివిజువల్ కేసెస్ గురించి నేను మాట్లాడినా, ఐ విల్ నాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మీరు 2 అంశాలు ధర్మాన్ని పాటించండి, నేను నా ధర్మాన్ని నేను పాటిస్తాను. అప్పుడు ఈ మీడియా అంతా కూడా ఇవి మీరు అంటున్నట్లుగా ప్రధాన భూమికి ఎలా పోషిస్తాయంటారు? మీరు తీసుకోండి, మీరు లీడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మేము చాలా చిన్న వాళ్ళం కదా. అదే అనుకున్నాం, ఇదే ఇక్కడే గీసుకుంటున్నాం మనం గీత. అదే మేము చిన్నవాళ్ళం కాబట్టే మేము ఇంటర్వ్యూ అడిగినప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు దాదాపు సంవత్సర కాలం పాటు నన్ను వేచి ఉంచారు. అదే పెద్ద శాటిలైట్ ఛానల్ అడిగినప్పుడు గంటల వ్యవధిలోనే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ మానేద్దాం. ఇలాంటి అలిగేషన్ మీరు చేస్తే ఇంటర్వ్యూ మానేద్దాం. మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, మావి వారసత్వ రాజకీయాలు కాదు పౌరసత్వ రాజకీయాలు అనేసి అంటున్న మీరే మీ ఆధ్వర్యంలోనే కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 4 టికెట్లు ఇచ్చారు. ఏ నిర్ణయాలకైతే నేను ఒక ప్రివీ కాదు సార్, మీరు పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ గురించి కావచ్చు, ఆ పార్టీ గురించి కావచ్చు, మీకు కూడా ఆపాదిస్తుంది సార్. నాకు తెలీదు అనేది లేదన్నమాట. మీ పార్టీలో జరుగుతున్న డొల్లతనాన్ని గురించి మాట్లాడుతున్నాము. అభిమానంగా నిలబడుతూ వచ్చిన దిలీప్ సుంకర్ గారిని గుర్తించలేదు. అద్దేపల్లి శ్రీధర్ గారు తొలి నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంటూ పార్టీకి వెన్నుదనంగా నిలిచినా కూడా ఆయన్ని గుర్తించలేకపోయారు. అప్పటికప్పుడు జెట్ ప్లేన్ లాగా వచ్చి దిగిన వారు అంటే పారాషూట్లు అంటారు, ఆ పారాషూట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఏవైతే అన్నారో పారాషూట్లకు మా దగ్గర స్థానం లేదు, పారాషూట్లకు టికెట్లు ఇవ్వమన్నారు, అవే పారాషూట్లకి టికెట్లు ఇచ్చారు. హాయ్, ఈరోజు మన ముందున్న అతిథిని నేను చెప్పాను కానీ మీరు ఒకసారి చూడండి. ఆయన చూసి అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే ఒక అధికారిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఒక హీరోగా ముద్ర వేసుకున్న ఆయన ఎందుకో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జీరో అయిపోయారా అనిపిస్తుంది. ఏంటి ఆ పరిస్థితి, ఎందుకు వచ్చింది? నిజంగా జీరో అయ్యారా, ఇప్పటికీ హీరోగానే ఉన్నారా అన్న పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుంటాం. ఆయన గుర్తుపట్టారు కదా మీరు, ఆయనే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అలియాస్ అందరూ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయనతో వివరాలు అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్కారం. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటేనే అందరికీ గుర్తు అనమాట. వాసగిరి అంటే వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరు కూడా కొంతమంది ఎవరు ఆయన అనే పరిస్థితి. జేడీ లక్ష్మీనారాయణగా అంత ప్రాచుర్యం పొందిన మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ స్థానం నిలబెట్టుకోలేకపోయారు. గతంలో ఒక అధికారిగా అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా మీరు ఉన్న సమయంలో ఒక హీరోగా ముద్ర వేసుకున్న మీరు రాజకీయాల్లోకి వచ్చాక జీరో అయ్యారంటున్నారు. మీరేమంటారు దానికి? మీ అనుభవం చాలా తప్పు. మీరు ఏదైతే జీరో అని ఎంఫసైజ్ చేస్తున్నారో అది మీ ఇంటర్వ్యూ నన్ను ఏం చేయాలనుకుంటున్నారో అన్న మీ ధోరణి కూడా నాకు అర్థమైంది. నేను రాజకీయాల్లో 2 నెలల వయసు ఉన్నవాడిని. రాజకీయాలు అన్నవి ఏంటంటే అది అతి ఉత్తమమైన సేవ చేయడానికి ఒక అవకాశం మన రాజ్యాంగంలో కానీ మన ప్రజాస్వామ్యంలో.
దాంట్లో ఏంటంటే ఒక ఫేజెస్ ఉంటాయి, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతుంటాయి, ప్రతి అనేక ఎలక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇదొక ప్రయోగంగా ముందుకు వెళ్ళాం. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఈ తర్వాత ఎలక్షన్లే జరగవు దేశంలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలక్షన్ల ప్రక్రియ అన్నది ఒక ఇది, ఎలక్షన్లో ప్రజలు వాళ్ళ దీన్ని బట్టి కోరుకుంటుంటారు. కాబట్టి ఒక్కసారి ఏదో ఎలక్షన్లో మనకు వాళ్ళు కోరుకోలేదన్నంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 2 సీట్లతో మొదలైన బీజేపీ ఈరోజు 303 సీట్లు తెచ్చుకుంది. 23 సంవత్సరాలు ఇమ్రాన్ ఖాన్ వెయిట్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ దీంట్లో. ఎందుకంటే ప్రజలు మన గురించి తెలుసుకోవాలి, ప్రజలు మన ఆలోచనలతో ఏకీభవించాలి, వాళ్లకు మనం వాళ్ళ దీంట్లో రావాలి. ఇదంతా ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో ఒక భాగం ఈసారి ఒక ప్రయోగంగా చేయడం జరిగింది. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్దాం. మేమేమీ చేయదలుచుకోలేదు సార్, ఇంప్రూవ్ చేయదలుచుకున్నాను. కానీ నేను జీరో అన్న విషయం మిమ్మల్ని బాధించవచ్చు. ఒక్కటి నేను చెప్తాను సార్, ఒక్కటి సార్. బాధ లేదు నాకు. మీరు అన్నారు ఇప్పుడు మిమ్మల్ని, మీరు నన్ను ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థమవుతుంది, మీ మోదీ అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే మొదటి ప్రశ్నలోనే మనిషిని కొంచెం లాగేసి ఆ తర్వాత మీరు నడిపిద్దాం అన్నది ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలు అటెండ్ చేశాను నేను. ఎప్పుడు కూడా దాని గురించి నేను చెప్తున్నాను. నా కూలి ఇలాగే ఉంటుంది సార్. సార్ మీరు ఎన్నన్నా కూడా నేను నా ఇవ్వాల్సిన సమాధానాలు నేను ఇస్తాను. అదే నాకు కావాలి సార్, అదే నాకు కావాలి. హ్యాపీగా నేను అదే స్వీకరిస్తాను. ఒక్కటి కానీ మీరు ఫీల్ అయి ఉంటారేమో, ఏం ఫీల్ నేను ఆన్సర్ చెప్తాను. ఒక్కటి సార్, జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే అంతకుముందు, అంటే మీరు సిబిఐలోకి రాకముందు, దేశంలోనే అత్యున్నత వ్యవస్థ అయిన సిబిఐలోకి మీరు రాకముందు వరకు ఎవరికి తెలియదు మీరు, ఓకేనా? ఎప్పుడైతే మీరు వచ్చి జాయింట్ డైరెక్టర్గా చేపట్టి సత్యం రామలింగం కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కావచ్చు ఛేదించి అవన్నీ కూడా ఛార్జ్షీట్ నమోదు చేస్తుంటే ఒక్కొక్కటి మొత్తం సంచలనాలు రేపారు. అప్పుడు మీకు ఫ్లెక్సీలు వెలిసాయి, మీకంటూ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే అభిమాన సంఘాలు వచ్చి ఎక్కడ చూడు జేడీ అనేది ఒకటి అయిపోయింది, ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే వివి లక్ష్మీనారాయణ కాస్త జేడీ లక్ష్మణ ఒక బ్రాండ్ అయిపోయింది. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఒక మంచి లీడర్ రాబోతున్నాడు, ఉద్యోగాన్ని రాజీనామా చేసి మా కోసం వస్తున్నాడు, అందరూ ఎదురు చూశారు. అన్ని పార్టీలు ఎదురు చూశాయి. బీజేపీ లాస్ట్ వరకు అధ్యక్ష పదవి జేడీ లక్ష్మీనారాయణ గారికి అన్నట్టుగా వేచి చూశాయి. చివరికి మీరు రారేమో అని కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చేశారు. టీడీపీలోకి వెళ్తున్నారు, టీడీపీ ఎదురు చూసింది. తీరా జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీలోకి అయితే లక్ష్మీనారాయణ వెళ్తారో ఆ పార్టీ నల్లేరుపై నడకే ఇక విజయం అనేది అందరూ భావించారు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు బరిలోకి దిగిన తర్వాత ఎవరైతే హీరోగా చూశారో అదే ప్రజలు ఓట్లు వేయకుండా ఏం చేశారన్నది నా ప్రశ్న. అందుకు జీరో అయ్యారా అంటున్నా. అంటే మిమ్మల్ని హీరోగా చూశారు మీరు రాజకీయాలకు రాకముందు వరకు, వచ్చిన తర్వాత నాకు 2,88,000 ఐ థింక్ 737 ఓట్లు పడ్డాయి సార్, 0 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదు సార్, థర్డ్ ప్లేస్లో మీరు నిలబడ్డారు. అంటే వైసీపీ విజయం సాధించింది, టీడీపీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంది. నిలబడిన ప్రతి ఒక్కరికి 1 నుంచి 100 లోపు ఖచ్చితంగా ఓట్లు పడతాయి సార్. స్వతంత్ర అభ్యర్థులకు సైతం నేను నిలబడ్డా కూడా నాకు 10 ఓట్లు పడచ్చు. నాకు 2,88,000 10 మంది అభిమానులు ఉంటారు మీకు అభిమానులు. కానీ మీరు గెలుస్తారు అని అందరూ ఊహించారు. మీకు కొత్త వ్యక్తి కాదు, మీరు ఎవరికి తెలియకోకుండా అనుకోకుండా రాజకీయాలకు రాలే. గోరంట్ల మాధవ్ గారు అనుకోకుండా నెల రోజుల ముందు అనుకొని రాజీనామా చేసి, రాజీనామా ఆమోదించబడకపోతే కూడా కోర్టుకు వెళ్ళి చేసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు 1,40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఆయన కొత్త వ్యక్తి, ఒకవేళ ఆయన ఓడిపోయినా పర్వాలేదు. కానీ మీరు అంతకుముందే ఒక ఫేమ్ అయిపోయారు, ఒక సెలబ్రిటీ అయిపోయారు మీరు. అలాంటి మీకు ఓటమి అనేది వచ్చింది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఓటమి నేను అనుకోవట్లేదండి. మీరు ఓటమి అంటున్నారు కానీ నేను ఓటమి అనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నారు? 2,88,000 మంది మన ఆలోచనలను ఏకీభవించారని నేను అనుకుంటున్నాను. ఇది తక్కువ నెంబర్ కాదు. ఇది 2,88,000 మంది మనం మాట్లాడిన మాటలకి, మనం చెప్పిన మేనిఫెస్టోకి, మనం తీసుకొస్తామన్న మార్పులకి వాళ్ళకి నచ్చాం. నచ్చి ఇంతమంది ఓట్లు వేశారు. కాబట్టి ఈ సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి నేను అదే చెప్పాను, ఇదొక ప్రయాణం. ఒక ప్రయాణంలో ఒక స్టేషన్లో ఆగాము ఈరోజు. ఈ ట్రైన్ నడుస్తుంటుంది, ఈ ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాం. కేవలం ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది అనమాట. దానివల్ల ఒకసారి జరిగిందన్నంత మాత్రాన మనం ఇది కాకుండా ప్రజల్లో మార్పులు తీసుకుందాం. అంటే కేవలం గెలిచినంత మాత్రానే ప్రజల్లో మార్పులు తీసుకొస్తామన్న ధోరణి ఏదైతే ఉందో దానితో నేను ఏకీభవించాను. మనకు ప్రజల్లో మార్పులు తీసుకోవాలి, వాళ్ళ దీనికి మార్పులు తీసుకురావాలన్న మన ఉద్దేశం ఉంటే ఎక్కడున్నా కూడా మనం తీసుకురావాలి. మీ వల్ల మార్పు వస్తుందని మెజారిటీ ప్రజలు ఆశించలేదు అని అనుకోవచ్చా? అంటే మన ఆలోచనలు వాళ్ళకి ఇంతమందికి వెళ్ళగలిగాయి. 2,88,000 మందికి మన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వరకు వెళ్ళగలిగాం.
ఇంకా వెళ్ళాల్సింది ఉంది అన్నది మనకు ఇందులో ఒక లెసన్ అన్నమాట. దాదాపు 5 ఏళ్ల పాటు మీరు అందరికి సుపరిచితులైనా కూడా మీ ఆలోచనలు, మీ విధానము రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటనలు చేసినా కూడా మెజార్టీ ప్రజలకు ఇంకా మీ ఆలోచనలు వెళ్ళలేదు, మెజార్టీ ప్రజలకు మీరు చేరువ కాలేకపోయారు అనుకోవచ్చా? తక్కువ సమయం, నేను వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే ఎలక్షన్లు అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని సమస్యలు ఇంకా వెళ్ళడానికి సమయం కూడా తక్కువగానే ఉందని నేను అనుకుంటాను. మీరు అప్పటికప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు రాలేదు సార్. మీరు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పర్యటించారు. అందరికీ మీరు సుపరిచితులు. నేను రాజకీయాల్లో వస్తానని నేను ఎప్పుడూ రాలేదు. నేను ప్రజా సమస్యలను తెలుసుకుందాం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అని అనుకున్నాను. పార్టీ పెడతామన్నారు, పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు, తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. నేను అనలేదు, మీరు ఎక్కడెక్కడో మాటలు తెచ్చి ఇక్కడ దూర్చకండి. నేనేం చెప్పానంటే, నేను రాజకీయాల్లో ప్రవేశిస్తానని అక్టోబర్లో నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ తరువాత అనేక ఆప్షన్స్ మనం చూసామన్నమాట, ఏ విధంగా రావాలి ప్రజలకు. కాబట్టి మీరు అన్నట్టు అనేక పక్షాలు వచ్చి కలిశాయి, మాకు ఇక్కడ చేరండి, సొంత పార్టీ పెడితే ఎలా ఉంటుందన్నది కూడా ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ తక్కువ సమయం వీటన్నిటిలో ఏం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళామన్నమాట. ఓకే, అందుకు జనసేనని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? జనసేనలో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. నేను మొదటి నుంచి నేను చెప్పిన విధానాలు మీరు చూసుకుంటే రైతుల గురించి, తర్వాత మహిళా సాధికారత గురించి, విద్యా, వైద్యం, జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఇవి చాలా ముఖ్యమైనదన్నది నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి జనసేనలో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీరు వాస్తవం చెప్పండి సార్, మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు. ఖర్చులు పెట్టము, నోట్లు పంచము, మద్యం సీసాలు ఇవ్వము, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏమంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సాధ్యమంటారా? వాస్తవంగా అంటే మీరు ఆత్మసాక్షిగా చెప్పండి, విశాఖ జిల్లాలో మీ జన సైనికులు అంటే మీ జనసేన పార్టీ అభ్యర్థులు ఎవ్వరు కూడా ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండానే ఎన్నికలు చేశారంటారా? చేశాం. అందుకనే ధైర్యంగా చెప్తున్నాం, మేము చేశాము, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెప్పాము, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ముందుకెళ్ళాము మేము. అది మరి అది ప్రజలకు చేరువ కాలేదు కదా? అవుతుంది, టైం పడుతుంది, మార్పు రావడానికి టైం పడుతుంది. మీరు ఎలా చేస్తున్నారంటే ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంక ఎలక్షన్లే జరగవన్న దీంతో మీరు మాట్లాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఇంకా ఉంది, ప్రయాణం ఉంది. 4 ఏళ్ల పాటు ఒక జేడీగా ఉంటూ అందరి రాష్ట్రంలో అందరి ప్రజల్లో గుండెల్లో కూడా హీరోగా నిలిచిన జేడీ లక్ష్మీనారాయణ గారు ఓటమి పక్కన పెడితే, ప్రతిసారి దీని గురించి మాట్లాడకండి. నేను ఒక ఉద్యోగ ధర్మాన్ని చేశాను, మీరు చేసిండొచ్చు, కానీ ప్రజలు ఆ విధంగా స్వీకరించారు. ఒక నటుడు ఉంటాడు, తన వృత్తి అది, నటన అనేది తన వృత్తి. ఆయన తనను హీరోగా ఊహించే వాళ్ళు, భావించే వాళ్ళు చాలామంది ఉంటారు, లక్షల్లో కోట్లలో ఉంటారంట. అది తను పట్టించుకోకపోవచ్చు, తన వృత్తి. అలాగే విధి నిర్వహణ మీది, కానీ మీకు అభిమాన సంఘాలు ఏర్పడి మీరు కోరుకోలేదు, నాకు అభిమానులు కావాలి, దీనికి నా అభిమాన సంఘాల కోసం నేను చేస్తాను మీరు కానీ ఏర్పడ్డాయి. అంటే మీ పనితీరు చూస్తే ఇంకోటి చెప్పండి. ఓకే, మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు 2 చోట్ల గాజువాకలో కావచ్చు, భీమవరంలో కావచ్చు, 2 చోట్ల ఓడిపోయారు. ఒక చోట 2వ స్థానంలోనూ, ఒక చోట 3వ స్థానంలోనూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి మీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రజల వద్దకు వెళ్ళాలి. మహాత్మా గాంధీ గారు కూడా ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు 72 మంది వచ్చారు ఆయనతో పాటు, మొదలయ్యారు. మరి ఆ రోజు ఆయన ఫెయిల్ అయ్యారా? మీలాంటి మీరుండింటే ఆ రోజు ఆయన ఫెయిల్ అనేవారు. జనసేనలో అది ముగిసేసరికి 6 లక్షల మంది ఆయనతో వచ్చారు. అంటే ప్రజలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్నమాట. కాబట్టి ఇది ప్రయాణం మొదటి మెట్టు. ఇది జనసేన మొదటిసారిగా ఈ ఎలక్షన్లో నిలబడి ప్రయాణం సాగిస్తుంది. మరి అదే జనసేన నుంచి బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ గారు లాస్ట్ నిమిషంలో వచ్చి టికెట్ తీసుకున్నా ఆయన గెలిచారు. మరి మీకు ఎంతో పేరున్న మీరు కావచ్చు, సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు లక్షలు కాదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు, ఆయన కూడా గెలవలేకపోయారు, 2 నియోజకవర్గంలో గెలవలేకపోయారు. ఇప్పుడు రాపాక గారికి ఉన్న అభిమానము, రాపాక గారికి ఉన్న ప్రజల్లో ఉన్న ఆదరణ మీకు లేదంటారా? అలాగేం కాదు, అక్కడ ఆ ప్రాంతం ఆ నియోజకవర్గం ప్రజలు ఆయనకు ఓట్లేశారు. అది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆయన పరిచయాలు ఇవన్నీ ఉండొచ్చు, దాని గురించి వాళ్ళు ఆయన మీద ఉన్న అండర్స్టాండింగ్ వీటి మీద వేశారు, ఆయన గెలిచారు. ఇది మా ప్రయాణం మొదలైంది అంతే. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ప్రజలు ఓట్లేస్తారా, పార్టీకి ఉన్న ఆదరణ బట్టి పార్టీ యొక్క రకరకాలు ఉంటాయి. అది ప్రజల యొక్క ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కర్ణాటకలో బీజేపీకి బ్రహ్మాండంగా లోక్సభలో ఎన్నికలు వేశారు, స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకునేసరికి వేయలేదు. అంటే ప్రజలు కూడా రకరకాలుగా ఆలోచిస్తుంటారు, కేంద్ర ప్రభుత్వానికి ఎలా పంపించాలి, రాష్ట్రంలో ఎలా ఉండాలి కాబట్టి ఓటర్ల మనస్సును వాళ్ళు రకరకాల వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు వేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. మనం ఒక విద్యార్థుల్లాగా ఈ ప్రహసనంలో మనం ఒక క్లాసులు అటెండ్ అవుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం.
నేర్చుకుని ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దామన్నది మా అభిప్రాయం. అంటే రాజోలులో రాపాక గారు వ్యక్తిగత ఇమేజ్తోనే గెలిచారంటారు. ఆయన గెలిచారండి. ఆయన దానికి ఆయన అనాలిసిస్ అవి చేస్తారు ఖచ్చితంగా. అంటే ప్రజలు కోరుకున్నారు ఆయన అక్కడ, కాబట్టి ప్రజలు ఆయనకు కోరుకున్నారు, ఆయన వచ్చారు. మిగతా దాంట్లో మేము ఏదో వెనకబడ్డాము అన్నది ఇదేం కాదు, కానీ ఇంకా దీంట్లో ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రజల మనసుల్లోకి ఇంకా వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి. ఇదొక కొత్త విషయం నేర్చుకున్నాం అనమాట మనం. ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి, మా బలం ఎంతో అని పదే పదే అన్నారు. మీరు కావచ్చు, మీ పార్టీ జన సైనికులకు చాలామంది అన్నారు. దాదాపు 99 స్థానాలు వస్తాయి మాకు కూడా అని కూడా ప్రకటించారు. ఒక్కసారిగా ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవడంతో మీకు ఎలా అనిపించింది? ఏం లేదండి, ఇది ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటుందని ఒక కొత్త విషయాలు నేర్చుకున్నాం మనం. ఇంకా మనం ఏం చేయాలి అన్నది కూడా మనం కొత్తగా ఒక ప్రజల్లో ఇంకా వెళ్ళాలంటే ఏ విధమైన ఆలోచనలతో వెళ్ళాలి, ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలన్నది కొత్త ఇన్పుట్స్ మనకు వచ్చాయన్నమాట. ఎన్నికల గోదాలో దిగక ముందుకి, ఎన్నికల గోదాలో దిగి ఓడిన తర్వాతకి ఎలాంటి మార్పు ఉందంటారు? ఎవరిలో? మీలో కూడా ఏం మార్పు లేదు. నేను ఇంకా ప్రజల గురించి, ఇంకా వాళ్ళ సమస్యల గురించి చేయాలని ఇంకా మా నిశ్చయం ఇంకా దృఢమైందనమాట. ఓకే. జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే వివి లక్ష్మీనారాయణ గారు అంటాం లేండి, వివి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. తనకు వ్యవసాయ శాఖ మంత్రి కావాలని, రైతుల సమస్యలు విన్న ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కావాలనే ఒక తలంపును కూడా ఆయన వెలిబుచ్చారనేది కూడా వినపడ్డాము. మీ అండర్స్టాండింగ్ తప్పు. నేనేమన్నానంటే, నేను ఒక సర్వసాధారణ కార్యకర్తగా ఉన్న ఒక వ్యవసాయ మంత్రి అయినా కూడా రైతుల సమస్యలను ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళే ధోరణి మనలో ఉంటుందని చెప్పేసి రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ ఒక ఇది చెప్పారనమాట. ఓకే. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో, అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక అధికారంలోకి వస్తే, మీ జనసేన అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ఉంటే మంత్రి అవుతారు, ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతారు, వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా మీరు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది కాకుండా ఎందుకు పార్లమెంట్కి వెళ్ళాలనుకున్నారు? అది పార్టీలో చేరిన తర్వాత పార్టీ నిర్ణయం ఉంటుంది. పార్టీలో చేరిన తర్వాత ఏం వ్యవసాయదారులు లేరా దేశంలో? ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా? వ్యవసాయదారులు మొత్తం దేశంలో ఉన్నారు. కాబట్టి దేశ స్థాయిలో కూడా మనం పనిచేసే ఇంటిని చెక్కబెట్టుకొని ఊరిని చెక్కబెడితే బాగుంటుంది అన్నమాట. అయితే రకరకాలుగా ఉంటాయి. మనం అంటే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఓట్లేసేది రాష్ట్ర ప్రజలు, మీరు దేశంలో ఎవరో ఎక్కడో ఉండే రైతుల్ని బాగు చేస్తారు కదా. ఓట్లేసిన వారిని ఫస్ట్ మనము, రైతులు మొత్తం దేశం మనకు అన్నం పెట్టే రైతులు మనం బాగు చేయాలి కదా. ఖచ్చితంగా. ఢిల్లీలో 2 రోజులు రైతుల యాత్రలో పాల్గొన్నాను నేను. వెళ్ళి మొత్తం దేశం నుంచి వచ్చిన రైతులతో పాటు నడిచాం 13 కిలోమీటర్లు, వాళ్ళ సుఖదుఖాలు తెలుసుకుంటూ. అంటే మన మనసులో భావాలు ఉండాలి, కానీ మన పొజిషన్ పెద్ద ఇంపార్టెంట్ కాదన్నది నేను చెప్పండి. పార్టీలో చేరాను, పార్టీ నిర్ణయించింది లోక్సభలో కంటెస్ట్ చేయాలని. ఒక పార్టీలో ఉన్న డిసిప్లిన్ సోల్జర్గా మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఎక్కడున్నా కూడా, అక్కడున్నా ఇక్కడున్నా, ఎక్కడా లేకపోయినా కూడా ప్రజా సమస్యలను, ముఖ్యంగా రైతుల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలన్నది మన ఆకాంక్ష. రాజకీయాలు అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అనమాట. అందుకు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అతిథులు కాలేకపోయారు. ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల వలె ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించాల్సి వచ్చింది. ప్రత్యర్థుల మీద ఎప్పుడు నేను విమర్శలు గుప్పించలేదు. మేమేం చేస్తామో చెప్పాము. జనసేన మేనిఫెస్టో గురించి మాట్లాడాం. మన దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదని నేను అంటాను. కాబట్టి నేను ఏ రాజకీయ నాయకుడిని నేను విమర్శలు చేయలేదు. మనం ఏం చేస్తాం వస్తే అన్నది ప్రజలకు అభివృద్ధి చేసే నాయకులు కావాలా, మాఫియా లీడర్లు కావాలా అని ఇదే విశాఖపట్నంలో అనింది ఎవరు? ఏది? అభివృద్ధి చేసే నాయకులు కావాలా, మాఫియా లీడర్లు కావాలా, వారు దోచిన భూములను దాచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కావాలని మీరే అన్నారు. లోకల్ మీడియాలో మీరే అన్నారు. మీరు నామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరే విమర్శలు చేశారు. నేనేమన్నానంటే ఇక్కడ అనేక మంది భూమాఫియాలు పెరుగుతున్నాయి. కాబట్టి భూమాఫియాలను నియంత్రణ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒక కొత్వాలుగా అక్కడ వెళ్ళమని చెప్పారు. ఆ విధంగా ఆయన చెప్పారని నేను చెప్పాను తప్ప ఎవరేం చెప్పినా విమర్శలు అయితే విమర్శలే కదా. విమర్శలు చేయలేదు. భూమాఫియాలు ఎవరైతే చేస్తున్నారో ఆ భూమాఫియాలు జరగకుండా ముంబైలో ఉన్న అనుభవంతో మీరు ఒక కొత్వాలుగా వెళ్ళండి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడ మాఫియాలు ఉండొచ్చు, ఇక్కడ మాఫియాలు ఉన్నాయంటారా? మీకే చెప్పారు కదా, ఒక ఎస్ఐటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో. మీకు తెలియదేమో. భూమాఫియాల గురించి ఒక ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విశాఖ కుంభకోణం గురించి. మరి అవే కదా, అంటే అది భూ కుంభకోణం అంటే దాన్ని మాఫియా అంటారు. అంటే మాఫియా లీడర్లు అంటే ఏంటంటే బాంబే మాఫియా మీకు తెలియదేమో స్టోరీ, ఒకసారి చదవండి. బాంబే మాఫియా ఎలా మొదలైందని, భూముల నుంచే మొదలైంది, ఇళ్లను ఖాళీ చేయడం నుంచి మొదలైంది మాఫియా. కాబట్టి అది పెద్ద పెద్ద మాఫియా లీడర్స్ తయారయ్యారు. అందుకు ఎప్పుడు కూడా మాఫియా ఎప్పుడు చిన్న దీని నుంచి మొదలవుతుంది అనమాట. కాబట్టి అటువంటి ఎక్కడైతే
ఆర్థిక రాజధానులు తయారవుతాయో ఇటువంటి మాఫియాలు తయారవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే విశాఖపట్నం అన్నది ఒక ఆర్థిక రాజధాని కాబోతుంది. కాబట్టి ఇటువంటివి మొదట్లోనే కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఇటువంటి వాటిని కాకుండా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం. ఆల్రెడీ సిట్టు వేశారు కదా, యా మరి తర్వాత మీరు వచ్చి చేసేది సిట్టు వేశారు, విచారణ చేశారు, దాంట్లో ఒక ఎంఆర్ఓ తప్పు తప్పితే మిగతా వాళ్ళ తప్పు ఎవరిది లేదని కూడా. ఆ సిట్ రిపోర్ట్ గురించి తర్వాత చూద్దాం. ఆ సిట్ ఏమైందో మనం ఏమనుకున్నామంటే సిట్ వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందన్నది కాదు. ఇటువంటివి ముందు జరగకుండా ఏం చేయాలన్నది ముఖ్యమైన ఇష్యూ అన్నమాట. ఇకపోతే సార్ మీరు అన్నారు నేను రాజకీయాల్లో ఒక 2 నెలల చంటి బిడ్డను అన్నారు. చివరి నిమిషంలో వచ్చి నేను పార్టీలో చేరాను, దానివల్ల ఏదో ఓటమి అనేది ఆ జర్నీ అనేది సాగుతుంటుంది అన్నారు. అంటే తెలిసి కూడా అంటే విశాఖ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు పర్యటించాల్సి వస్తుంది అనమాట. అంటే అతి తక్కువ కాలంలోనే ఆ నియోజకవర్గాలంతా మొత్తం కూడా కవర్ చేయాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పని కాదు అని తెలిసినా కూడా అంటే ఓడుతామా గెలుస్తామా అనే ఒక సందిగ్ధంలో బరిలోకి దిగారు. ఎందుకు అంత సాహసం చేయాల్సి వచ్చిందంట? సాహసం చేయాలి. సాహసం చేయలేకుంటే మనిషి ఎందుకండి? ఎస్, మన ముందు ఛాలెంజ్ ఉంది, ఛాలెంజ్ని తీసుకొని ముందుకు వెళ్తాం. మనం భయపడుకుంటూ నిలబడిపోతే మనం ఎక్కడ నిలబడతాం? మనలో భయం ఉంటే మనం ఏది సాధించలేం. వెళ్ళాలి, టార్గెట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. వచ్చిన దాని నుంచి మళ్ళీ సమీకరించుకోవాలి, సమీక్షించుకోవాలి. దాంట్లో ఎక్కడ తక్కువ పడ్డామనేది దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అదే ఒక ప్రయాణం ఉంటుంది అన్నమాట. అదే ఎప్పుడు ఒక ఆలోచించే వ్యక్తి ఆలోచిస్తాడు. మనం ఏదో ఇది అయిపోయింది కాబట్టి మనం ఇది అని ఎప్పుడు అనుకోలేదు మేము ఎప్పుడు. యా చంద్రబాబు నాయుడు గారే జేడీ లక్ష్మీనారాయణ గారిని జనసేనలోకి పంపించారు. ఆయన సూచనలు సలహాలతోనే విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దించారు అని నెటిజన్లు చాలామంది కూడా స్క్రోల్ చేశారు చాలా కాలంగా సోషల్ మీడియాలో. ఎవరి అభిప్రాయాలు అంటే అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్, టోటలీ ఫాల్స్. యా నిజమేంటి? నిజం. నేను జనసేనలో జాయిన్ అయ్యాను, నిలబడ్డాను, కంటెస్ట్ చేశాను. మీరు చేరేంత వరకు చివరి నిమిషం వరకు కూడా టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరబోతూ చంద్రబాబు నాయుడు గారు మీరు కలిశారు. అక్కడితోనే ఆగకుండా ఇక మళ్ళా లోక్సత్తా పార్టీతో కూడా త్వరలో టేక్ ఓవర్ చేయబోతున్నారు. లోక్సత్తా పార్టీ ప్రతిసారి ఆరోపణలు చేసే ముందు ఒక ఎవిడెన్స్ చూపించండి మీరు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసింది తితిలి తుఫాన్ అప్పుడు కలిశాను. నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు గెలవాలి. తితిలి తుఫాన్ అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. ఎందుకంటే నా అడాప్టెడ్ విలేజ్ ఉంది అక్కడ. అడాప్టెడ్ విలేజ్లో తితిలి తుఫాన్ అప్పుడు నేను 3 రోజులు అక్కడ స్టే చేశాను. చేసి చుట్టుపక్కల గ్రామాలన్నీ సంరక్షించి సందర్శించి వాళ్ళ సమస్యలన్నీ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేశాను. తితిలి లాంటి భయంకరమైన తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్పేసి రైతులతో మనం కూర్చొని చేసి ఆయనకి ఇచ్చాను అంతే. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. అది రాజకీయ ప్లాట్ఫామ్ కోసమే కలిసారంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి ముందడుగు వేయడానికే కలిశారని పెద్ద స్క్రోల్స్ వచ్చాయి. రానియండి, ఏం చేద్దాం. జనాలు అనుకునే వాళ్ళు అనుకుంటారు టీడీపీలో చేరబోతున్నారు అందరూ అనుకున్నారు. మనసేంటో నాదేంటో కరెక్ట్ ఏంటో నాకు తెలుసు. నా అంతరాత్మకు నేను సమాధానం ఇచ్చుకోవాలి. ఓకే, టీడీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. తిత్లీ తుఫాన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అనే ఉద్దేశంతో మీరు చంద్రబాబు నాయుడు కలిశారు. అయితే బీజేపీలోకి వెళ్ళడానికి కూడా మీరు సుముఖత వ్యక్తం చేయలేదంటారా? బీజేపీ వాళ్ళు వచ్చి కలిశారు, నన్ను కలిశారు. నేను చెప్పాను అన్ని పార్టీలు వచ్చి నన్ను కలిసాయని చెప్పేసి. కానీ నా అంచనాలు ఏవైతే నా పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్ గురించి ఆలోచించుకుంటూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ముఖ్యంగా మనం అనుకున్న విషయం. కాబట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ మిగతా విషయాలు మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే పార్టీ అని చెప్పేసి జనసేనలో నేను జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. లోక్సత్తా పార్టీలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ లేవంటారా? లోక్సత్తాలో కలిశాను. ఆయన జయప్రకాష్ నారాయణ కూడా అన్నారు ఆయన పార్టీ పగ్గాలే చేపట్టమని అడిగారు అనమాట. అది త్వరలో చేపట్టబోతున్నారు. ఒక పార్టీ దాన్ని తీసుకొని అది ఇన్ని సంవత్సరాలుగా యాక్టివ్గా లేని పార్టీని తీసుకొచ్చే ఇది చేసే ఇది లేదని అనిపించింది. అందుకనే చెప్పాను నేను ఒక పార్టీని తీసుకొని నడిపించేది అది కూడా ఆల్రెడీ ఎన్నికల దీని నుంచి బయటికి వెళ్ళిపోయిన సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి అది యాక్టివ్గా లేదని చెప్పేసి దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు. లోక్సత్తాను ముందుకు తీసుకెళ్లే నిర్ణయం తీసుకోలేదు. అంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఒక మేధావి అంటే మరో మేధావి అయిన జయప్రకాష్ నారాయణ గారితో కలిసి లోక్సత్తా పార్టీలో జర్నీ చేసి ఉంటే మరింత బాగుండేది అని మేధావి వర్గాలు కూడా చర్చించుకున్నాయి. ఆయన ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అది చెప్పారు ఆయన యాక్టివ్ పాలిటిక్స్. అంటే ఆయన అధ్యక్షుడు, మీరు అధ్యక్షుడుగా మీరు టేక్ ఓవర్ చేసిన కూడా పార్టీ అంటే మీరు పగ్గాలు చేపట్టినా కూడా ఆయన సూచనలు సలహాలు ఆయనతో మీరు రివైవ్ చేసేంత ఇది నాలో లేదని అనిపించింది నాకు. ఎందుకు అలా అనిపించింది మీకు? అనిపించింది మనం అసెస్ చేసుకుంటాం. మనం స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఇవన్నీ అనలైజ్ చేసుకుంటాం కదా. మనం చేసుకొని నాకు అనిపించింది దాన్ని రివైవ్ చేయడానికి నాకు
అంటే ఒక పార్టీని నడిపే శక్తి మీలో లేదని మీరు అనుకుంటున్నారు? లేదు, అంటే రివైవ్ చేయడం ఒక పార్టీని కాదు, ఒక ఉన్న పార్టీ అది ఆల్మోస్ట్ ఇంకా ఈ ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయిన పార్టీ, దాన్ని మళ్ళీ రివైవ్ చేయడము, దానికి ఇంకా చాలా సమయం పడుతుంది అన్న ఉద్దేశంలో ఇప్పటికైతే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం అనమాట. ఓకే, ఇకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఓటమి తర్వాత, పార్టీ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో జనసేనకు జన సైనికులు ఉన్నా కూడా వారిని నడిపే సేనాది లేరు. ఆ సేనాది జేడి లక్ష్మీనారాయణ గారు కాబోతున్నారు అని చాలామంది మీ జన సైనికులే అంటున్నారు. మరి మీరేమంటారు? రివ్యూస్ జరుగుతున్నాయి కంటిన్యూస్గా పార్టీ గురించి, కాన్స్టిట్యుయెన్సీ వైజ్, తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీస్, వీటిలో మీటింగ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి పార్టీలో. చేసి దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి, ముందుకు స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ వైజ్ రివ్యూస్ కూడా 6వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. యా, ఇక నిజంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పగ్గాలు చేపట్టమని మిమ్మల్ని ఆదేశిస్తే పగ్గాలు చేపడతారా? నేను ఒక పార్టీలో ఉన్న ఒక సైనికుడిని, ఆ విధంగా ఆ పార్టీలు నిర్ణయించే ప్రతి విషయానికి కూడా మనం దాంట్లో ఒక భాగస్వాములు కావాలన్నమాట. పార్టీ అధినేత ఆయన బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి, పార్టీలో భాగస్వాములు కావడం వేరే, పార్టీ పగ్గాలు చేపట్టి జన సైనికుల్ని నడిపించడం వేరే. అంటే ఆ పగ్గాలు చేపట్టడానికి జేడి లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారంటారా? ఒక పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం ఒక జన సైనికుడిగా కూడా నా కర్తవ్యం నాకుంది. పార్టీని ముందుకు ఏదైనా కొత్త బాధ్యత ఇచ్చినా కూడా తీసుకుంటాం. ఎస్, అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, జేడి లక్ష్మీనారాయణ గారే అధినేత అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఆయన చెప్పారు, నేను సినిమాల్లోకి వెళ్ళను, నా చివరి దీని వరకు కూడా నేను ప్రజా జీవనంలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. యా, జేడీ అనేది ఒక హోదా సార్, అంటే ఒక ఉద్యోగంలో జేడీ అనేది ఒక హోదా. అంటే ఆ హోదాలో చాలామంది ఉన్నారు, చాలామంది పనిచేశారు. కానీ వివి లక్ష్మీనారాయణ గారికి మాత్రము జేడీ అనేది ఒక అలంకారంగా మారిపోయింది. కారణం ఏమంటారు సార్? అది మీ మీడియా వల్లనే అయిందంతే, మనమేం ప్రయత్నం చేయలేదు. మీడియా అలా రాశారు, దాన్ని బట్టి ప్రజల్లో ఆ విధంగా వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ గారికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, నిత్యం టీవీలలోనూ సోషల్ మీడియా ఎక్కడైనా ఉండాలనే ఉద్దేశం, నిత్యం ఏదో ఒక కార్యక్రమాల్లో చేయడము, ఏదో ఒక వాయిస్ ఇవ్వడము చేస్తూనే ఉంటారు. నేనేం చేయలేదు, మీరు కూడా 2 రోజుల నుంచి నన్ను, 1 నెల నుంచి మీరు సతాయిస్తున్నారు నన్ను, మీ ఇంటర్వ్యూ కావాలి, మీ ఇంటర్వ్యూ కావాలి. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగల. లేదు, మీరు ఎప్పుడు అడగలేదు. మీరు కూడా మా రిలేటివ్ రాజగోపాల్ గారు ఉన్నారు, వైస్ ఛాన్సలర్, ఆయన అడిగారు మీరు. ఓకే, వాస్తవం. ఈయన ఇంటర్వ్యూ ఒకసారి ఇప్పించండి. నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదే. నేనే అడిగాను, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయండి. నెల రోజుల నుంచి అడగలేదు, నిన్న అడిగాను. నేను ఎప్పుడైనా అడిగాను, నేనే అడిగాను, మీ దగ్గరకు వచ్చాను. నేను కూడా ఇంటర్వ్యూల కోసం నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళిన చోట మీడియా వస్తే నేనేం చేయమంటారు దానికి? మీకు మీడియా పిచ్చి అన్నది, పబ్లిసిటీ పిచ్చి అనేది నా వాదన కాదు, బయట అంటున్న వాదనని మీ ముందు ఉంచుతున్నా. నేను నా వాదన కాదు, నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను కాబట్టి ముందుకు వచ్చాను. నేను మీకు అదే చెప్పాను, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియస్. నా అంతరాత్మకు నేను జవాబు చెప్పుకుంటే చాలు. దట్ ఈజ్ మై ప్రిన్సిపల్. ఎవరో అనుకుంటారు, ప్రతి ఒక్కరిని దారిన పొరుగుతున్న ప్రతి ఒక్కడికి కూడా మన సమాధానం చెప్పుకుంటూ పోతుంటే మన లక్ష్యాన్ని చేరలేం మనం. కాబట్టి మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోవాలి. అది నా వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. లక్ష్మీనారాయణ గారు ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో పెద్ద జనసందోహంతో వెళ్ళారు. సముద్ర కెరటంలా వెళ్ళాము అని అంటున్నమాట. ఆ సముద్ర కెరటమే ఆ సేనాదిని మింగేసింది, అంటే గెలవకుండా ఆ సేనాదిని మింగేసింది అంటున్నారు. మరి మీరేమంటారు? సముద్రంతో పోల్చారు కదా ఆ రోజు. వెళ్ళాం, బ్రహ్మాండమైన దీంతో వెళ్ళాము అక్కడికి. ఎస్, నామినేషన్లో వెళ్ళాము, వేసాము. అది మీరు ప్రతిదీ మళ్ళీ దానికే వస్తున్నారు. ఎస్, ప్రజా సమూహంలో వెళ్ళారు, ఆ రోజు నామినేషన్ వేశారు, ఆయన చేసాము, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాము, 0 బడ్జెట్ పాలిటిక్స్తో మేము ముందుకు వెళ్ళాం. ఇదే ఒక పెద్ద విజయం జనసేనకి. ఆ రోజు అన్నారు జీవీఎంసీ పైన జనసేన జెండా ఎగురవేద్దామన్నారు. మీకు రాష్ట్రంలో ఒక్కటే ఎమ్మెల్యే స్థానం వచ్చింది, జీవీఎంసీలో ఒక ఎమ్మెల్యే స్థానం లేదు. ఇక జీవీఎంసీ కోటపై మీరు ఎలా జెండా ఎగురవేస్తారు? ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. రాజకీయాల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ ఉంటాయి, అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్, ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అదే అంటున్నారు, మీరు ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇదేదో ఒకసారి అయిపోతే ఇంక అయిపోయింది అన్నట్టు మీ ఏదైతే ధోరణి ఉందో, ఏదైతే మీరు ప్రతిసారి దాన్నే నొక్కుతున్నారో దాన్ని కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ప్రజల్లో బలం లేదు అని తెలిసింది కదా, మరి ప్రజల్లోకి ఎలా వెళ్తారు మీరు అసలుకి? నేను అదే చెప్పాను మీకు. బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్లో కర్ణాటకలో ఐ థింక్ 26 సీట్లు వచ్చినట్టున్నా, 28లో. ఇమీడియట్గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రాలేదు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రజలు ఆలోచిస్తూ ఎన్నుకుంటూ ఉంటారనమాట.
కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఎన్నికలు. జీవీఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అన్న మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. ఎస్, ఒక పొలిటికల్ పార్టీగా, ప్రజా సమస్యలు తీస్తే ఒక పార్టీగా, ఒక సిన్సియర్ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. ప్రతి పార్టీ కూడా గెలవాలని, జీవీఎంసీలోకి రావాలని కోరుకుంటుంది. ఎస్, మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎస్, జీవీఎంసీపై అసలు జెండా ఎందుకు ఎగరవేయాలనుకున్నారు? అక్కడ మీరు గమనించిన లోపాలు ఏంటి? అసలుకి లోపాలు కాదు, సమస్యలు ఏంటి? మీరు ముందు రాజ్యాంగం గురించి ఆలోచించాలి. మన రాజ్యాంగం ఎప్పుడు కూడా లోకల్ బాడీస్కి గౌరవం ఇచ్చిన రాజ్యాంగం. 73-74 అమెండ్మెంట్ చేసాం రాజ్యాంగంలో. ఎమ్మెల్యే కన్నా సర్పంచ్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. సర్పంచ్ ఎంపీల ప్రభావం తగ్గాలి అంటాం మేము ఎప్పుడు. లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు స్ట్రాంగ్ అవ్వాలి, సర్పంచ్ స్ట్రాంగ్ అవ్వాలి లోకల్. ఎందుకంటే భారతదేశం గ్రామాల్లో నేను అడిగిన ప్రశ్నకి రాజ్యాంగం నేర్చుకోవడానికి సంబంధం ఏంటి? లేదు. మీరు ఎందుకంటారంటే జీవీఎంసీపై జెండా ఎగురవేయాలంటే జీవీఎంసీని మీరు దక్కించుకోవాలంటున్నారు. ఏంటి అందుకు అది దక్కించుకుంటే ఎందుకు గమనించిన సమస్యలు ఏంటి అని నేను అడుగుతాను. దానికి రాజ్యాంగం నేర్చుకోవాల్సింది. దానికి రాజ్యాంగం నేర్చుకోవాలంటే మీరు చెప్తున్నాను, ఎందుకంటే రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మేము అదే అంటున్నాం. రాజ్యాంగంలో ఎమ్మెల్యే, ఎంపీ కన్నా కూడా లోకల్ బాడీస్ ఇంపార్టెన్స్ చాలా. నేను అడిగింటే ఒకవేళ గ్రేటర్ విశాఖ మేయర్ పదవి మీకెందుకు అని నేను అడిగింటే మీరు అనాలి. లేదు, మీరేమన్నారు, జీవీఎంసీ మీద మీ జెండా ఎందుకు ఎగరేయాలని మీరు అంత తాపత్రయపడుతున్నారు అన్నట్టుగా మీరు అడిగారు. ఎస్, లోకల్ బాడీలో స్ట్రాంగ్ చేయాలి మనం. లోకల్ బాడీస్ని ఎప్పుడైతే ఎగరవేయాలి అంటున్నారు కదా, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏం గమనించారు, అక్కడ లోపాలు ఏం గమనించారు మీరు అంటే ఆ సమస్యల పరిష్కారం కోసము మీరు జీవీఎంసీ మేయర్ కూర్చుని మీరు దక్కించుకుంటే అవన్నీ పరిష్కరిస్తామని ఒక ఆలోచన వచ్చింది. ఆ సమస్యలు ఏంటి, ఏమి గమనించారు నేను అడుగుతున్నాను. చెప్తా. మొదటి ముఖ్యమైన సమస్య విశాఖపట్నంలో తాగునీటి సమస్య, రెండవది వచ్చేసి పొల్యూషన్, మూడవది వచ్చేసి ఉద్యోగాలు, తర్వాత నాలుగవది వచ్చేసి అనేక చెరువులు ఉన్నాయి విశాఖపట్నం చుట్టుపక్కల, వాటిని మళ్ళీ రివైవ్ చేయడం, తర్వాత వచ్చేసి ఈ డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్, మంచి మున్సిపల్ స్కూల్స్ని రివైవ్ చేయడం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మేము స్టడీ చేసాం, వార్డ్ వైజ్ చేసి ఏ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది కూడా గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను మనం అధిగమించడానికి మన కార్పొరేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కార్పొరేషన్ ఎందుకంటే స్థానిక సంస్థలు వాళ్ళ విధులను ఖచ్చితంగా చేయగలిగితే మనం వేరే వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థలను బలోపేతం చేసుకున్నాం మనం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి. అందువల్ల స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. కాబట్టి అందుకనే అన్నాం జీవీఎంసీ ముఖ్యంగా రావాలి మనం. స్థానిక సమస్యలు ఎందుకంటే అక్కడ ఐ థింక్ 7 నుంచి 10 సంవత్సరాలు అయింది అక్కడ ఎలక్షన్లు పెట్టి. జీవీఎంసీ ఎలక్షన్లు జరగల. కాబట్టి ఎలక్షన్లు జరగాలి, ఎలక్షన్లో వార్డుల యొక్క సమస్యలను తీర్చాలి. అందువల్ల మనం జీవీఎంసీలో సమస్యల పరిష్కారం కావాలంటే జనసేన మేయర్ కుర్చీలో కూర్చుంటే సమస్యల పరిష్కారానికి మార్గం ఉంటుంది అంటారు మీరు. సమస్యలు అంతే కదా, ఖచ్చితంగా మనం జీవీఎంసీలో మనం వెళ్ళగలిగితే ప్రజా సమస్యలను తీర్చడమే మన కర్తవ్యం అన్నమాట. చేయొచ్చు. నేను అదే అడిగాను. గమనించింది ఏంటి, మీరు గమనించింది ఏంటి, ఏం చేయదలుచుకున్నారని నేను అడిగింది. చెప్పాను కదా ఈ సమస్యలని. తాగునీటి సమస్య ఇప్పుడు వెళ్ళండి విశాఖపట్నంలో, తాగునీటి ఎంత సమస్య ఉంది అక్కడ. పొల్యూషన్ సమస్య ఎంత ఉంది, పోర్ట్ పొల్యూషన్ కానీ, వెహికులర్ పొల్యూషన్ కానీ, డ్రైనేజ్ సమస్య ఏ విధంగా ఉంది అక్కడ, ఈ ప్లాస్టిక్ యూజింగ్, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఈ తుఫాన్ యొక్క భయం ఎప్పుడూ విశాఖపట్నంకు ఉంటుంది ప్రతిసారి. కాబట్టి తుఫాన్ నిరోధక చర్యలను ఏ విధంగా చేయాలి, తర్వాత వచ్చేసి స్మార్ట్ సిటీ ప్రస్తావన కూడా ఉంది, మెట్రో ఇది కూడా వస్తుంది అక్కడ. వీటన్నిటి కూడా స్థానిక ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి దీన్ని కూడా మనం తీసుకురాగలిగితే త్వరగా అభివృద్ధి తీసుకురావచ్చు అన్నది మా ఐడియా. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జన సైనికులు వేలు లక్షలు తరలి వచ్చారు. అసలు ఒక ప్రభంజనంలో తరలి వచ్చింది. అసలుకి ఈసారి అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన ఆవశ్యకత లేదు అన్న విధంగా వచ్చింది. అధికారంలోకి రావచ్చు అని కూడా లేదంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయినా పోషిస్తుందేమో అన్న భావన అందరిలో వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ భావన తప్పింది. దానికి కారణము టీడీపీతో లోపాయికార ఒప్పందం పెట్టుకోవడమే. అందుకు అనుగుణ అది ప్రజలు గమనించే జనసేనను ఒక్క సీటుకే పరిమితం చేశారు అంటున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? అది అబ్సల్యూట్లీ రాంగ్. దాంట్లో ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి సత్యం కూడా లేదు. జనసేన ఒక పార్టీగానే, ఒక పొలిటికల్ పార్టీగా నిలబడింది, తన సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళింది. ఏ పార్టీతోనూ ఇది మీరు అన్నట్టు వాళ్ళ పార్టీతో ఈ విధంగా అయ్యారు అలాంటిది ఏదీ లేదు. జనసేన అన్నది ఒక పార్టీగా, ఒక స్వతంత్ర పక్షంగా వెళ్ళింది. దాంతో మిగతా పక్షాలు సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ్ పార్టీతో వీళ్ళు ఒక అలయన్స్తో ముందుకెళ్ళామన్నమాట. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే
అవినీతిని అందించాలంటే అధికారంలో ఉన్న పార్టీ వల్ల అవుతుందంటారా, ప్రతిపక్షంలో ఉన్న వారి వల్ల అవుతుందంటారా? ఇదేంటంటే అధికారము ప్రతిపక్షం ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ అనమాట. సో అధికార పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, అందరం కలిసి పవర్ ఉండేది ఎవరు చెవురు పవర్ ఉండొచ్చు. పవర్ ఉన్నారన్నా కూడా ఫైనల్గా ప్రజా సమస్యలను తీర్చాలి. కాబట్టి అధికార పక్షం ప్రతిపక్షం అన్నీ కలిసి ప్రజా సమస్యలను తీర్చడానికి వెళ్ళాలి. కాబట్టి కేవలం అధికారం ఉన్నంత మాత్రమే కాదు, అందరం కలిసి చేయాలన్న ఒక ధోరణిలో ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా జనసేనకి, మిగతా అందరం కలిసి ప్రజా సమస్యలను తీరుద్దామన్న భావంతో ముందుకు వెళ్తామన్నమాట. మేము ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా కూడా అధికార ప్రభుత్వము స్పందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేదంటే ఆ సమస్య ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగే ఉంటుంది. అయితే అధికార పక్షాన్ని విమర్శించకుండా జనసేన మొత్తం కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర జన సైనికులు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించారు. మీరు చూడండి, అందరినీ మేము జనసేన ఏం చేస్తుందన్నది మేము చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. అధికార పక్షం ఏం చేస్తుందన్నది కూడా చెప్పాం ఖచ్చితంగా. దీంట్లో అధికార పక్షం గురించి ఎక్కడ కూడా వైసీపీ మీద విమర్శలు చేయలేదంటారా? ఎక్కడ కూడా వైసీపీ మీద విమర్శలు చేయలేదంటారా? అంటే నేను నా ప్రచారం గురించి నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ గురించి, జనసేనలో మీరు కూడా కీలకం ఉన్నారు, మీరు జనసేనలో ఒక సైనికుడు కదా, అందువల్లే అడుగుతున్నాము. ఉన్న విషయాలను ఒక్కొక్క లీడరు ఒక్కొక్క అండర్స్టాండింగ్తో మాట్లాడారు. దాని గురించి మేము ఎక్కడా కూడా ఏదో ఒక పార్టీతో కుమ్మక్కైన ఈ విధంగా మాట్లాడారు. తెలుగుదేశం అధికార పార్టీపై లేని విమర్శలు ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి అధికార పార్టీని టార్గెట్ చేయాల్సిన మరో ప్రతిపక్షం అంటే మీ జనసేన పార్టీ ప్రతిపక్షాన్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అదే కదా ప్రజలు భావించి ఈరోజు జనసేనకు ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం ఇచ్చారంటున్నారు. మీరు ఒకసారి చూడండి, మా జనసేన ప్రచారంలో చూస్తే మేమేం చేస్తామన్నది ప్రాముఖ్యంగా మేము చెప్పాం. మా మేనిఫెస్టో ఏంటో చెప్పాం. ఇప్పుడు ఏదైతే 60 సంవత్సరాల పైబడిన రైతులకి పెన్షన్ ఇస్తామన్న ఏదైతే మాట్లాడామో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. 5,000 రూపాయల పెన్షన్ దొరకాలన్నది మా మేనిఫెస్టోలో ఒక ఐటమ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్థాపించిన వెంటనే కూడా వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్న దీంట్లో ముందుకు వస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కుటుంబంలో ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబానికి అంతా అది ఆపాదిస్తుంది కదా. అట్లా వ్యక్తిత్వాలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యక్తిత్వం ఉన్న ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడు, ఒక వసుదైక కుటుంబంగా ఉన్నప్పుడు ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబంలోని సభ్యులందరికీ అది ఆపాదిస్తుంది, పరాని వారంటానే అంటారు కదా, అనొచ్చు. ఓకే, అలాంటప్పుడు జన సైనికులు కావచ్చు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దొంగ అంటూ పలు ప్రసంగాలు చేశారు, చాలా చోట్ల ప్రసంగించారు. అనంతపురంలో కావచ్చు, ఎక్కడైనా కూడా తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ గట్టిగా కూడా ఒక దొంగ అని ప్రసంగించారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? నేను చూడలేదు ఆ ప్రసంగాలు, ఆ స్పీచ్లు. నేను నా ప్రచారంలో నేనున్నాను అక్కడ. ఏది ఉన్నా కూడా మీరు ఒక జనసేన అన్నీ చూడాలి కదా. నేను చూడలేదు, ఇలాంటి విషయాలు చూడలేదు. నేను నా పనిలో నేను బిజీగా ఉంటాను. మీరు చెప్తున్న విషయాలు నేను గమనించలేదని నేను చెప్పాను. తర్వాత అయినా మీడియాని ఫాలో అవుతుంటారు. మీలాంటి మేధావులు మీడియాని ఫాలో కాను, నేను చూడలేదు అని మీరు ఇంత సింపుల్గా చెప్తుంటే పనులు మిగతా వీటిలో ఉంటాయి. నేను ఈరోజు యాప్ ఒకటి ఓపెన్ చేశాము, మిగతా బీచ్ క్లీనింగ్ అని వీటిలో ఉంటా ఉన్నాడు. మీ హయాంలో జరిగిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక దోషిగా మాత్రమే కోర్టుకి హాజరవుతున్నారు. ఇంకా అతను నిందితుడుగా ఎవరు కూడా పరిగణించలేదు, కోర్టు కూడా అనలేదు, ఇంకా దోషిగా వచ్చిపోతున్నాడు అని ప్రతి శుక్రవారం కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి దొంగ అంటున్నప్పుడు అదే జన సైనికుల్లో అయినా మీరు ఏమాత్రం కూడా స్పందించలేదు. కారణం ఏమంటారు? నేను నా ధోరణికి స్పష్టంగా నేను తెలియజేశాను. కేసుల్లో ఆయన వెళుతున్నారు, ఆయన మీద ఆరోపణలు నిర్ధారం అవ్వలేదు, అది నా అండర్స్టాండింగ్ ఉంది. నేను నా ధోరణి 2-3 ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను ఖచ్చితంగా. అంటే మీ భావన కాకుండా పార్టీలో చొప్పించి పార్టీలో అలా మనం సంబోధించడం మంచిది కాదు, మన పార్టీ లక్ష్యాలకే అది విరుద్ధము, అతను ఒక దోషి మాత్రమే, ఆ దోషిని మీరు దొంగ అనడం కూడా మన పార్టీకి డ్యామేజ్ అన్న విధంగా మీరు ఎందుకు చెప్పలేకపోయారు పవన్ కళ్యాణ్ గారికి? చూస్తాను, మీరన్న ఆయన ఏమన్నారో నేను చూడలేదు, చూడాలి దాన్ని బట్టి. ప్రతి అంశంలో కూడా జేడీ లక్ష్మణ్ గారు అంటి ముట్టినట్లున్నారు. ఏదైనా కూడా మీడియా ముందు కావచ్చు,
తను ఏం చెప్పాలో స్పష్టంగా చెప్పి కొన్ని దాటవేసే ధోరణి కూడా చేస్తున్నారు. నేను చూడనంటే చూడలేదంట. మీ జన సైనికులే అంతర్గత చాలా మంది జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించి అంటారు. అది రాజకీయ స్వలాభం కోసం కావచ్చు. ఆ జన సైన్యంలో మీరున్నారు అంటే మీ ఛార్జ్ షీట్ల ప్రకారమే తీసుకుంటే అప్పట్లో ఫస్ట్ తొలి ఆరోపణలు ఛార్జ్ షీట్లు 19 కోట్లుగా ఉన్నది. మళ్ళా విడతల వారికి ఛార్జ్ షీట్లు అంటే భాగాలు వేస్తే 1,246 కోట్లు అనుకుంటా, నాకు తెలిసి 1,246 కోట్లుగా. అయితే 1,246 కోట్లకు దాదాపు 87,000 కోట్లు జోడించి 1,00,000 కోట్లు అవినీతి పరుడు అంటున్నారు. అంటే ఆ రోజు 1,246 కోట్లని ఒక సిబిఐలో మీరు ఛార్జ్షీట్ నమోదు చేసి ఈరోజు 1,00,000 కోట్లు అంటున్నారంటే ఆ రోజు సిబిఐ విచారణ లోపభూయిష్టంగా జరిగిందంటారా, లేదంటే ఈరోజు 87,000 కోట్లు ఎక్కడికి పోయాయంటారు ఆ విచారణలో? నేను క్లియర్గా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఎవరు వాటదాన్ని రాజకీయంగా వాడుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత మటుకు ఇంతకు ఛార్జ్షీట్లు వేసామని నేను క్లియర్గా చెప్పాను. దాంట్లో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ప్రత్యేకంగా చెప్పి ఉంటే మీ మీద గౌరవం ఇంకా పెరిగేది కదా. ప్రెస్ ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను. నేను ఎవరు అడిగితే వాళ్ళకి చెప్పాను. ప్రెస్ అండర్స్టాండింగ్ కూడా ఎంత ఉందో అని మనకు తెలియదు కదా. నేను వెళ్ళి వాళ్ళకు చెప్పడం కన్నా ఎప్పుడు అడుగుతుంటే నేను చెప్తున్నాను ఏంటి అన్నది నేను తెలియజేయడం జరుగుతుంది దాంట్లో. లక్ష్మీనారాయణ గారికి తొలి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఆ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే గతంలో ఉన్న పాలకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు బనాయించారు. ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలంటే తన అడుగులో ఎలా వేయాలి, ఎవరిని అడ్డు తొలగించుకోవాలి, ఎవరుంటే ఏం ప్రాబ్లం అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు బనాయించారు. అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. నేను చెప్పాను కదా, హైకోర్టు ఇచ్చింది, హైకోర్టు దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేసామంతే. మనం సొంతంగా సృష్టించింది కాదు. ఎందుకంటే చిన్న మ్యాటర్. లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి రావాలని అప్పుడప్పుడు అనుకోలేదన్నమాట. చెప్పాను నేను రాజకీయాల్లో రావాలని నాకు ఎప్పుడూ అభిప్రాయం లేదు. నేను నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వచ్చేసి నేను వ్యవసాయ రంగంలో వెళ్ళాలన్నది నాకు ప్రగాఢమైన ఇంట్రెస్ట్ నాకు పుట్టింది. ఎందుకంటే రైతుల సూసైడ్స్ చూసుకున్నా కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత NIRD అనే సంస్థలో నేను వద్దామని అనుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మనం గ్రామీణ అభివృద్ధి కోసం మనం పనిచేయచ్చు అన్నది ఒక ఇది. కాబట్టి ఆ సంస్థలో వెళితే అక్కడ పోలీస్ ఉద్యోగం అడ్డొచ్చింది నాకు. ప్రతిసారి నువ్వు పోలీస్ కాబట్టి నువ్వు రూరల్ డెవలప్మెంట్లో రాలేవు అని 2 సార్లు నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి పోలీస్ ఉద్యోగం మన దీనికి అడ్డుపడుతుంది అని చెప్పేసి ఈ ఉద్యోగాన్ని మనం పక్కన పెడదాం, గ్రామాల అభివృద్ధికి చేద్దామని చెప్పేసి రిజైన్ చేసి వచ్చాను. చేసిన తర్వాత తిరిగాను. నేను మొత్తం రాష్ట్రం అంతా పర్యటించాను. నేను అన్ని జిల్లాలో 13 జిల్లాల్లో పర్యటించాను. ఈవెన్ తెలంగాణలో కూడా తిరిగాను. తిరిగిన తర్వాత ఏమొచ్చింది, ప్రజల్లో ఒక సుస్పష్టమైన మార్పు మనం తీసుకురావాలంటే అది రాజకీయాల ద్వారా సాధ్యం, రాజ్యాధికారం ద్వారా సాధ్యమని అనిపించింది అనమాట. లేకుంటే ఒక చిన్న NGO లాగా మనం పనిచేయచ్చు, కానీ ఇది కావాలి. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకని నా మొత్తం పర్యటన అయిన తర్వాత నేను అక్టోబర్లో చెప్పాను, ఈ మార్పులు తీసుకురావాలంటే రాజ్యాధికారం అవసరం, కాబట్టి రాజకీయాల్లోకి వద్దాము అని చెప్పేసి నేను అప్పుడు ఆ ఆలోచన మారింది. మొదటి నుంచి ఎప్పుడు రాజకీయాల్లో రావాలన్నది నా ఆలోచనే లేదు. కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో దానిలో ఏమాత్రం తథ్యం లేదు అని చెప్తారు. ఒక పోలీస్ బాస్గా AC గదుల్లో, AC వాహనాల్లో ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించుంటారు. ఒక పోలీస్ బాస్గా, IPS అధికారి కాబట్టి మీరు అది ఇంకా 4 సంవత్సరాలు అనుకుంటా మీకు సర్వీస్ 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే VRS ఇచ్చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఎండనక వాననక దుమ్ము ధూళికి మొత్తం కూడా తిరిగారన్నమాట. అంటే చెమట చుక్క తెలియని VV లక్ష్మణ్ అంటే మీరు అంతకుముందు చూసి ఉండొచ్చు, కానీ మీరు IPS అధికారి అయినాక చెమట చుక్క ఎలా ఉంటుందో చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆ స్వేదాన్ని కూడా చూశారు. అది మీరు అనుకోదు, మీరు ప్రతిదీ అజ్యూమ్ చేసుకోండి. నేను గ్రామాల్లో తిరిగేవాడిని. నేను పోలీస్గా ఉన్నప్పుడు కూడా, SPగా ఉన్నా కానీ, DIG కానీ, IGగా ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా AC వాహనాల్లో వెళ్తారు, దిగుతారు. గ్రామాల్లో 7-7 రోజులు ఉండేవాళ్ళం మేము. గ్రామాల్లో 7-7 రోజులు క్యాంపు చేసాం. మహారాష్ట్ర గ్రామాల్లో దత్తత తీసుకున్నాం. అక్కడ కూడా గ్రామాల్లో యూనిటీ పెంచడానికి మేము ఒక సిస్టమ్ కూడా తయారు. ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అక్కడ? అక్కడ ఏంటంటే గ్రామాలలో చిన్న చిన్న దాని గురించి కొట్లాడుకుంటుంటాం, చిన్న చిన్న విషయాలు. దానికని అక్కడ ఒక తంటాముక్తి అని చెప్పేసి ఒక స్కీమ్ మొదలు పెట్టడం జరిగింది. అంటే గ్రామాల్లో జరిగే ప్రతి గ్రామానికి ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, ASI కానీ వాళ్ళ ఇన్ఛార్జ్గా పెడతాం. కాబట్టి గ్రామాల్లో ఒక సమైక్యతను, వాళ్ళలో ఉన్న సంఘీభావాన్ని పెంచడానికి వీళ్ళు కృషి చేస్తుంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిల్లో జరిగే సమస్యలు, ఎందుకంటే ఒకరిద్దరు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ మధ్య విభేదాలు కంటిన్యూస్గా పెరుగుతుంటాయి, ఒకరికొకరు శత్రువులుగా చూస్తారు. కాబట్టి ఇలా కాకుండా గ్రామాలన్నీ కూడా కలిసి ఉండాలి, ప్రజలందరూ ఒక కుటుంబంలాగా ఉండాలనే ఉద్దేశంలో ఇటువంటి స్కీమ్స్ పెట్టడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ విదర్భ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వాళ్ళ సమస్యలను తీసుకువెళ్ళి, ఇప్పుడు నేను ఒక పోలీసుగా నేను వెళ్తాను SPగా, అక్కడ ప్రజలను అడుగుతాను ఏం సమస్య. ఆ సమస్యలు జిల్లా పరిషత్తుకు సంబంధించినవి ఉంటాయి, ఆర్ కలెక్టర్ రెవెన్యూ సంబంధించి,
అవి కూడా నేను తీసుకొని వాళ్ళ దగ్గరికి మేమంతా కూర్చొనేవాళ్ళం. ప్రతి 15 రోజులు కూర్చొని మేము గమనించిన సమస్యలు, వాళ్ళు గమనించినప్పుడు ఏవైనా పోలీసు విషయాలు వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు కూడా. కాబట్టి ఈ విధంగా ఒక కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల ఆ ఏరియాస్లో బ్రహ్మాండంగా చేసామన్నమాట. దానికోసం గ్రామాల్లో క్యాంప్ చేయాల్సి వచ్చింది. క్యాంపులకు వెళ్ళేవాళ్ళం. మీరు ఏదైతే అంటున్నారో ఏసీ రూములు, స్వేదము, ఇవన్నీ కూడా స్వేదం బ్రహ్మాండంగా చూసాము. చూసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాము. వాటిలో సఫలీకృతులం కూడా అయ్యామన్నమాట. ఈ గ్రామాల్లో తిరగడం అన్నది అది కామన్గా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక పోలీస్ బాస్గా ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పుడు మీ జీవితానికి ఉన్న వ్యత్యాసం చూశారు, ఎలా ఉందంటారు? ఏది బాస్గా నేను ఎప్పుడు పోలీస్ బాస్గా నేను ఎప్పుడు పనిచేయలేదు. ఒక ప్రజాసేవకుడిగా, పబ్లిక్ సర్వెంట్గా పనిచేశాను. మీరు బాస్ అని ఏదైతే వాడుతున్నారో అది నేను ఎప్పుడు బాస్గా నేను ఎప్పుడు పనిచేయలేదు. ఒక ప్రజాసేవకుడు, పబ్లిక్ సర్వెంట్గా పనిచేసేవాడు. ప్రజలు అన్నప్పుడు పోలీసులందరికీ కూడా ఒక జనరల్గా మీరు బాస్గానే ఉంటారు కదా, మీరు బాస్గా పని చేయకపోయి ఉండొచ్చు. కానీ మీరు ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళరండి. మీరు ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళి నేను పని చేసిన చోట్ల వెళ్ళరండి. ఒక చిన్న వ్యక్తి యొక్క ఇంట్లో కరెంట్ సప్లై లేకుండా ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తే మరుసటి రోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో చెప్పి కరెక్ట్ వేయించేవాళ్ళం. వాళ్ళు పరిధి కాకపోయినా కూడా పని కాదు, ఇది ప్రజల పని. అదే పరిధి కాకపోయినా అంటున్నా. పరిధి అనేది పరిధి మన మైండ్ సెట్. ఓకే, మన మైండ్ సెట్కు మనం గీతలు గీసుకుంటాం. పరిధికి మించి సర్వీస్ చేశాను అని అంటారు. అందరం కలిసి చేసామంటున్నాను నేను. అది అంటే ప్రజల యొక్క సమస్యలు మన సమస్యలు అనుకునే ధోరణి అక్కడ మహారాష్ట్ర నాకు నేర్పించింది అనమాట. మహారాష్ట్రలో విధానాలు వేరుగా ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి చదివండి. అంతా ఒక యూనిటీగా ఉండి ప్రజా సమస్యలు, ప్రజల హక్కులు కూడా అక్కడ మాట్లాడతారు గట్టిగా. ఇక్కడలాగా పర్మిషన్ తీసుకొని మీకు ఆఫీసుల్లో రావాలి ఇలా ఉండదు. ప్రజలు వచ్చేస్తారు డైరెక్ట్గా. ప్రజలను మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం. మీ సమస్యలు ఏమంటే వచ్చేసేయండి వెంటనే. కాబట్టి ఆ విధంగా వాళ్ళతో పని చేయడం వల్ల ఏముందంటే పరిధులు మనం గీసుకునే మన రేఖలే. సో మన ఆలోచన అంటే మన రేఖలు ఇక్కడ గీసుకుంటున్నాం మనం. దీన్ని కనుక గీతలు తుడిపేస్తే మనం ప్రజల యొక్క సేవకులు అని మనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు ప్రతి సమస్య కూడా మన సమస్యగా అనిపిస్తుంది. మీరు అదే అన్నారు, మీ పరిధి కాకుండా. అలా ఎప్పుడు నేను ఆలోచించలేదు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడన్నది ఆలోచించడం వల్ల వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి చేయించేవాళ్ళం. చిన్న పిల్లల అడ్మిషన్స్ కానీ, పిల్లలు ఇవి కానీ రకరకాల దీంట్లో తీసుకురాగలిగాం ముందుకి. అది ఇక మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటులో ఏ సమస్యలు పరిష్కరిస్తారో అనేది మీరు ఒక అజెండాగా రూపొందించి బాండ్ పేపర్ మీద మీరు రాశారనమాట. ఈ బాండ్ పేపర్ మీద రాయడము ఇవన్నీ కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో చెల్లుబాటు కావనేవి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఎందుకు చేశారు? కేవలం పబ్లిసిటీ స్టెంట్ కోసమేనా? కొత్తవి తీసుకురావాలి కదా. ఒక సిస్టంలో మార్పు లేదు. మీ దగ్గర సెల్ ఫోన్ లేదు, మీరు ఈరోజు సెల్ ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? మార్పు వచ్చింది. కమ్యూనికేషన్ తొందరగా కావాలన్న అవసరం వచ్చింది. ఎప్పుడైతే అవసరం వస్తుందో ప్రజాస్వామ్యం అన్నది ఏంటంటే ప్రజలలో ఒక నమ్మకాన్ని పెంచగలగాలి. అదే ప్రజాస్వామ్యం. మనం ఏంటంటే ఈ మూసపోసిన ప్రజాస్వామ్యాన్నే ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. అది కాదు. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళు రాజులుగా మనం గుర్తిస్తామో అప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే ప్రజాసేవకులుగా వాళ్ళు ఆలోచిస్తారో అది నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి ఒక ప్రజాసేవకుడిగా మనం ఏం చేయాలనుకుంటున్నాం మీ సమస్యల గురించి అని చెప్పేసి, లేకుంటే ఏంటంటే మనం వాగ్దానాలు చేసేస్తాం, వెళ్ళిపోతాం. దాని గురించి అడిగేయడానికి వాళ్ళకి ఎక్కడా ఇంకా లేదు. కాబట్టి మనకు కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ అన్నది ఉండాలి. కాబట్టి ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చాం. ఎందుకంటే సాధ్యం అవుతుందంటారా? అవుతుంది. అదే పరిధి ఇక్కడ రాసుకుంటున్నాం మనం. సాధ్యం అవుతుందా అని మనం ఇక్కడ మైండ్లో బ్లాక్ చేసామంటే అది సాధ్యం కాదు. సాధ్యం అవుతుందని మనం అనుకున్నామంటే సాధ్యం అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది మా ధోరణి. అది సాధ్యమైనంత వరకు లక్ష్మీనారాయణ గారి వయసు సహకరిస్తుందంటారా? సహకరిస్తుంది. హెల్త్ ఏం పర్లేదండి. హెల్త్ ఏం నేను హెల్తీగా ఉంటాను కాబట్టి ఏం పర్లేదు. అది కేవలం అధికారంలోకి వస్తేనే మాత్రమే అవుతుందని లేదు. ఇందులో ఉన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన విషయాల మీద వర్క్ చేస్తూనే ఉన్నాం మేము కంటిన్యూస్. అంటే బాండ్ పేపర్ మీద మీరు ఎలాంటి సమస్యల పరిష్కారాన్ని ముందు చెప్పాను కదా. డ్రింకింగ్ వాటర్ సమస్య, తర్వాత తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, తర్వాత లేక్స్ తీసుకురావడం, తర్వాత సృజల సవ్యంతిని మళ్ళా తీసుకురావడం, మెట్రో అభివృద్ధి చేయడం, తర్వాత జోనల్ ఇష్యూ ఏదైతే ఉందో విశాఖపట్నంలో వాటి గురించి మనము స్పందించడం, వీటన్నిటి గురించి కూడా అసెంబ్లీలో మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ఇప్పుడు మీరు ఆ సమస్యలను ఎలా పరిష్కరింపజేస్తారు? అదే మళ్ళీ మైండ్ సెట్. మనకు కేవలం అధికారం ఉంటే మాత్రమే ప్రజా సమస్యలు సాల్వ్ చేయగలం అన్న మైండ్ సెట్ ఇక్కడ పరిధి గీసుకుంటే మనం ఏం చేయలేమని రిలాక్స్ అయిపోవడం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చూసుకుందాంలే అని మనం కూర్చోవచ్చు. కానీ అది చేయలేదు. ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మేము పనిచేయడం మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పటివరకు ఏం చేశారు? ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు ఎలక్షన్ అయిపోయిన నుంచి తాగునీటి సమస్యల గురించి ఒక పరిష్కార మార్గాలు ఇచ్చాం. ఒక సదస్సు ఒకటి ఏర్పాటు చేసాం మనం. తర్వాత ఇంకుడు గుంతల కార్యక్రమం మొదలుపెట్టాము. అక్కడ మనం ఇంకుడు గుంతలు తవ్వడం ఇది.
తర్వాత ప్లాస్టిక్ రహితంగా చేయడానికి మనం వాలంటరీ ఫోర్సెస్ మొదలుపెట్టాము అక్కడ. కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ముడుసర్లోవా అని లేక్ ఉంది అక్కడ చెరువు, దాన్ని రీజనరేట్ చేయడానికి మనం ఏం చేయాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాజేంద్ర సింగ్ గారని వాటర్ మ్యాన్ అంటారు ఆయన ఇండియాలో, ఆయన సలహాలు తీసుకొని మళ్ళీ ఈ ఏదైతే ముడుసర్లోవా చెరువు ఏదైతే ఉందో అది విశాఖపట్నానికి తాగునీటి సరఫరా చేసి అది ఎండిపోయింది. దాన్ని రీజనరేట్ చేయడానికి ఏం చేయాలన్నది యాక్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు దాన్ని అమలు చేయబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇదేంటంటే మైండ్ సెట్ ఇక్కడ గీసేసుకొని వచ్చే ఎన్నికల వరకు మనం ఆగుదాము అన్నది అనుకోలేదు. సరే, మీరు బాండ్ పేపర్లో ఇచ్చిన మేరకు ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించాలనే ఒక తలంపుతోనే ముందుకు పోతున్నారా, లేదంటే ప్రజల ఆదరణ చూరగొని నెక్స్ట్ ఎన్నికల్లో మనకు మంచి ఓటింగ్ శాతం రావాలని ఓటింగ్ దీని గురించి వెళ్ళట్లేదు. ప్రజా సమస్యలు తీర్చడానికి మనం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసాం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. ఖచ్చితంగా సాధ్యపడుతుందా, చేయగలుగుతారా? మళ్ళీ మైండ్ సెట్ చేయని పక్షంలో ఏంటి? చేయని పక్షంలో ప్రయత్నం నడుస్తూనే ఉంటుంది. ప్రయత్నం చేయడం అన్నది మన సంకల్పం. సమస్యలు పరిష్కారం అవుతుంటే బాగుంటుంది. అయినా మన కృషి మటుకు మనం చేస్తూ ఉండాలని చెప్పేసి నేను అంటాను. అంటే ఏమైనా ఉద్యమాలు బాట పట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మీరు సమస్యల పరిష్కారం కోసం? ఉద్యమాలు చేయాలంటే ఉద్యమాల బాట పట్టాల్సి వస్తుంది. ఉద్యమాల బాట పట్టకుండానే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. సార్, మీరు ఎన్నికల్లో భాగంగా విశాఖలో ఒక ప్రామిస్ చేశారు, ఒక యాప్ పెట్టి డైల్ యువర్ ఎంపీనో ఏదో ఒక యాప్ రీచ్ యువర్ ఎంపీ అని పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఓడిపోయారు కదా, ఇప్పుడు మరి అదే యాప్ కంటిన్యూ చేస్తూ ప్రజా సమస్యల్ని ఆ యాప్లోకి వచ్చిన తర్వాత మీరేమన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం మరి ఆ యాప్ని రన్ చేస్తారు? ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే, ఎస్. మనం వచ్చింది ఏంటంటే ప్రజా సమస్యలు తీరడానికి వచ్చాము. ఏ స్థానంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలు ఇప్పుడు మనకు కావాలంటే ఎవరి దగ్గరికి చేర్చాలో చేరగలం. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. చేస్తాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా 2024లో కూడా మళ్ళీ లక్ష్మీనారాయణ గారు విశాఖ ఎంపీగానే బరిలోకి దిగుతారు. పార్టీ నిర్ణయాలు పార్టీ ఎక్కడ నిర్ణయిస్తుందో దాన్ని బట్టి చేస్తాం. సరే, ఆ రోజు ఎక్కడ నిర్ణయించినా వెళ్తారు. ఈ రోజు మాత్రము మీరు ఆడ ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రజా సమస్యల కోసం ఈరోజు కృషి చేస్తున్నానంటారు. ఎస్, ఆ యాప్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. విశాఖపట్నానికే ఎందుకు మనం రిస్ట్రిక్ట్ చేయాలి? మొత్తం ఆంధ్రప్రదేశ్కే మనం వ్యాపింపజేయొచ్చు కదా. అలా కూడా ఆలోచిద్దాం. ఏముంది, ఒక కంట్రోల్ రూమ్ కానీ ఒక ఏమంటారు దాన్ని, ఒక ఇది డేటా సెంటర్ కాదు, దాన్ని ఏమంటారంటే ఒక ప్లేస్లో అన్ని కాల్ సెంటర్ లాగా అన్ని చోట్ల సమస్యలు వస్తే పార్టీ ముందు పెడతాను. ఇది మనం విశాఖ అనుకుంటున్నాం. మనం అన్ని ప్రాంతాలకు విస్తరించగలిగితే ప్రజలు డైరెక్ట్గా మనకు వాళ్ళ సమస్యలు చెప్పుకోగలరు. ఈవెన్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాల్ సెంటర్ ఉంది, ప్రభుత్వానికి కూడా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయదారులకు తీసుకుంటే 111100 అన్నది వ్యవసాయదారుల కోసం ఉన్న టోల్ ఫ్రీ నంబర్. ఆ విధంగా అటు మనం చేయొచ్చు అన్నది కూడా ఒక ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టు రీచ్ యువర్ ఎంపీ అని ఏదైతే అనుకుంటున్నామో దీన్ని మనం ఇక్కడ ముందు తీసుకెళ్దాం. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సులభమైన మార్గాలు మనం వాళ్ళ ముందు ఉంచగలగాలన్నమాట. మీ సర్వీస్ ఇంకా 7 సంవత్సరాలు ఉన్నా కూడా వీఆర్ఎస్ ఇచ్చి ప్రజల్లోకి వచ్చేసారు కదా మీరు. ఆ తర్వాత 13 రాష్ట్రాల్లో కూడా మీరు పర్యటించారు. 13 జిల్లాల్లో కూడా, రాష్ట్రంలోని ఏపీలోని 13 జిల్లాల్లో కూడా పర్యటించారు. మరి ఏం తెలుసుకున్నారు? ప్రజా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి కదా, అంటే ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటి పట్ల మీరు రకరకాలు. ముఖ్యంగా నేను కాన్సన్ట్రేట్ చేసింది రైతుల సమస్య. రైతులకు ముఖ్యంగా వాళ్ళకున్న సమస్యలు చూస్తే చుక్కల భూముల సమస్యలు అనేది చాలా ప్రధానమైన డాటెడ్ లైన్స్ ఉన్న దాని గురించి కూడా మన ప్రెస్ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వచ్చిందో అక్కడ ఏది ప్రూఫ్ లేదో వాడు డాటెడ్ పెట్టేసి సరైన ఆధారం లేకపోతే డాట్ పెట్టుకుంటే పాపం వీళ్ళకి ఏమైందంటే వీళ్ళ దగ్గర భూములు ఉన్నాయి కానీ వీళ్ళ ఈ ఓనర్షిప్ లేదు. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ఏం కావాలన్నా కూడా ఓనర్షిప్ కావాలి. కాబట్టి ఈ సమస్యలు దీన్ని ఒకటి ప్రగాఢంగా మనం ముందుకు తీసుకెళ్ళాం. దాని గురించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా కేఈ కృష్ణమూర్తి గారు కూడా దాని గురించి కమిటీస్ ఏర్పాటు చేయడం అదంతా కూడా జరిగింది. ఒక జీవో తీసుకురావడం జరిగింది, జాయింట్ కలెక్టర్స్ని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అంటే ఒక మూమెంట్ ఒకటి తీసుకురాగలిగాం దాంట్లో. తర్వాత ముఖ్యంగా రైతులకు కావాల్సిన విషయాలు, అనేక సమస్యలు ఏమైతే ఉన్నాయో రైతులకు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు, కానీ అదేమవుతుందంటే భూమి యొక్క ఓనర్కి వెళ్తుంది. సపోజ్ నా దగ్గర భూమి ఉంది, ఒక 10 ఎకరాలు నేను వ్యవసాయం చేయను, నేను కౌలుకి ఇస్తాను. రేపు ఆ ఇన్పుట్ సబ్సిడీ వస్తే నాకు వస్తుంది. 4000 కానీ 5000 పర్ ఎకర్ ఏదైతే ఇస్తున్నారో అది భూమి ఓనర్కి వస్తుంది. మేము అక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే భూమి మీదకి కావాల్సిన లోన్స్ కానీ ఇలాంటివి ఏమనంటే ఓనర్కి ఇవ్వండి మీరు, కానీ ఏదైతే వ్యవసాయదారుడికి మీరు సబ్సిడీ ఇవ్వాలనుకుంటున్నారో అది పండించే రైతుకి ఇవ్వాలి. అది
అన్నది ప్రగాఢంగా అక్కడ ఒక భావం వ్యక్తం జరిగింది. మార్కెటింగ్ అన్నది పెద్ద సమస్య రైతులకి. కాబట్టి మార్కెటింగ్ దాన్ని చేయడానికి కూడా మనం ఏం చేయొచ్చు, ఇలాంటివి కొన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా అభ్యాసం చేయడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా ఆ విషయాల గురించి చెప్పడం జరిగింది, ఏం చేయగలం. రైతుల్లో ముఖ్యంగా యువతరంలో కూడా అక్కడ పండుతున్న ఏదైతే పంటలు ఉన్నాయో వాటిని కన్వర్షన్ ఎట్లా చేయడం అన్నది కూడా, వాల్యూ అడిషన్ ఎలా చేయాలన్నది కూడా బాగా డిస్కషన్ జరిగాయి. కొన్ని చోట్ల ఈ ప్రయోగాలు కూడా మొదలుపెట్టాం మేము, బాపట్లలో కానీ ఇంకొక చోట అత్తోట అనే ప్రాంతంలో కానీ. వీటన్నిటికీ అంటే మీరు కేవలం టమాటోలుగానే అమ్మకుండా టమాటోల్ని దాని వాల్యూ పెంచండి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మీరు ఒక కొబ్బరికాయ తీసుకుంటే దాని వాల్యూ 250 రూపీస్ దాకా వాళ్ళు వాల్యూ యాడ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తాం, మనం కొబ్బరి బొండాన్ని అమ్మేస్తాం 5 రూపాయలకి. 5 రూపాయలు తీసుకుపోయి ఫైనల్గా మార్కెట్లో 10 రూపాయలు 15 రూపాయలు వేరే వాళ్ళు అమ్ముకుంటారు, కానీ రైతుకు వచ్చేది 5 రూపాయలే. కానీ అదే రైతుని మనం ప్రోత్సహించి అక్కడ గనక పరిశ్రమలు గనక తీసుకువెళ్ళగలిగితే ఈ కొబ్బరి బొండాలో ఉన్న నీళ్ళని, ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళితే ఈ కోకోనట్ వాటర్ ఇస్తారు మీకు ప్యాకేజ్డ్, అది చూస్తే 20 రూపాయలు ఉంటుంది. తర్వాత పీచు పరిశ్రమ, తర్వాత వచ్చిన కొబ్బరి నుంచి ఐస్ క్రీమ్స్ తయారు చేయడం, ఇలాంటివన్నీ తీసుకొని కేరళలో ఒక కొబ్బరికి 250 రూపాయలు విలువ చేసే వాల్యూ అడిషన్ చేస్తారు. ఎప్పుడైతే అది చేస్తామో ఏమవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, తర్వాత వచ్చేసి రైతు ఆనందంగా ఉంటాడు, తర్వాత మార్కెటింగ్ పరిశ్రమలు కూడా కొబ్బరి పీచు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మన అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో వాటన్నిటికీ లోకల్గా ఇవ్వచ్చు. అదే గాంధీ గారు అన్నారన్నమాట, గ్రామాలను కనుక మనం అభివృద్ధి చేయగలిగితే, అబ్దుల్ కలాం గారు అన్నట్టు పురా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, పట్టణాల్లో ఉన్న సువిధలను మనం కనుక గ్రామాల్లో ఇవ్వగలిగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాల్లో ఫ్యాక్టరీలు వస్తాయి, ఈ వలసలు తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్రామాలకు వెళితే కేవలం ముసలి వాళ్ళే కనపడతారు, మీకు యంగ్స్టర్స్ కనపడట్లేదు మీ గ్రామాలు. వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న తాలూకా ప్లేస్లో కానీ డిస్ట్రిక్ట్ ప్లేస్లో కానీ వీలైతే అమెరికాకు కానీ వలస వెళ్ళిపోతున్నారు, కానీ గ్రామాల్లో ఉండట్లేదు. కాబట్టి ఆ విధంగా ఎలా చేయాలన్నది కూడా డీప్గా స్టడీ చేయడం మనకు జరిగింది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని రైతులందరినీ ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసే విధానం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది. దానికోసం బాపట్ల ఒక FPO పెట్టాం మనం. FPO పెట్టి వాళ్లకు విత్తనాలు కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ హోల్సేల్ రేట్లో దొరికేటట్టు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ప్రయోగాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాం అన్నమాట. సో ఇది ముఖ్యంగా వ్యవసాయదారుల గురించి. తర్వాత నిరుద్యోగ సమస్య, ఎంతోమంది పిల్లలు ఇంజనీర్స్ అవుతున్నారు, ఉద్యోగాలు లేవు. మరి వీళ్ళని ఎలా చేయాలి? పెద్ద ఫ్యాక్టరీ వస్తే తప్ప ఉద్యోగాలు రావు అన్నది ఆ కాన్సెప్ట్ తప్ప. MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ మనం తీసుకురాగలగాలి గ్రామానికి, ఆ తాలూకా ప్రాంతాలకి. సో వీటి గురించి కూడా స్టడీ చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో స్ట్రాంగ్గా ఉంటుందో ఆ రకమైన పరిశ్రమలను మనం తీసుకురాగలగాలి. కాబట్టి ఈ విధంగా నిరుద్యోగ సమస్యను ఏ విధంగా తీర్చవచ్చు. తర్వాత ఇవి ఇరిగేషన్ గురించి వెళ్ళి అక్కడ తిరిగి చూడడం జరిగింది. కాబట్టి ఇలా రకరకాల విషయాల గురించి. చేనేత కార్మికులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏంటంటే పవర్ లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి మధ్య అక్కడ ఒక పెద్ద సమస్య మీకు తెలుస్తుంది. ఎందుకంటే పవర్ లూమ్స్ వచ్చేసరికి అక్కడ 11 రకాల చట్టాలను 84వ చట్టంలో వాళ్ళ ఆ డిజైన్స్ వాళ్ళు చేయకూడదు, కానీ వీళ్ళు చేస్తున్నారన్నది వీళ్ళ ఇది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఇప్పుడు కంట్రోలింగ్ ఆఫీస్ తిరుపతిలో మాత్రమే ఉంది, దాన్ని తీసుకుని ధర్మవరంలో కూడా ఒక యూనిట్ పెడితే ఇలాంటి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పనులకు మనం అడ్డుకట్ట వేయచ్చు. ఇది కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చేనేతలు కావచ్చు, తర్వాత మన వ్యవసాయదారులు కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మనం సంబంధితులకు తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజులో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేది మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ పర్యటన ఏదైతే ఉందో ఇది ప్రజా సమస్యలను దగ్గరగా చూసే అవకాశాన్ని నాకు ఇచ్చిందనమాట. కాబట్టి ఈ అధ్యయనంతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలన్నది ఒక మంచి ఆధారం నాకు దొరికింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, నేడు నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, పాదయాత్రలు చేసిన ప్రతి నాయకుడు విజయం సాధిస్తూ ముందుకు పోతున్నారు, సక్సెస్ అవుతున్నారు కదా. అంటే 13 జిల్లాల్లో పర్యటించిన లక్ష్మీనారాయణ గారు భవిష్యత్తులో తమ పార్టీ విజయం కోసమో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం ఉందంటారా? ప్రజా విజయం కోసం ప్రజా విజయం కావాలి, పార్టీ విజయం కన్నా ప్రజలు జయించాలన్నది. అంటే పార్టీ విజయం సాధిస్తే ప్రజల్ని విజయ పథంలో నడిపించవచ్చు కదా. ఖచ్చితంగా. అంటే ప్రజల దీన్ని తీసుకోవడానికి 13 జిల్లాలు నేను ఏదైతే తిరిగానో అది మోస్ట్లీ కొన్ని గ్రామాల్లో నైట్ హాల్ట్ చేయడము ఇలాంటివి చేశాను. మోస్ట్లీ వెహికల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడం, ఈ విధంగా. మీరు చేసినట్టు ఇంకా డీప్గా అధ్యయనం చేయాలంటే
మీరు చెప్పినట్టు ఈ విధంగా పాదయాత్ర అనేది బాగా ఉపయోగపడుతుంది. వీలైతే దాన్ని కూడా మనం చేద్దాం. అంటే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఏముంది, ఇంకా మంచిది, ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళొచ్చు మనం. అంటే లక్ష్మీనారాయణ గారు విధి నిర్వహణలో నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, సత్యం ఏదైనా కేసులు నమోదు చేసి ఉండొచ్చు, తన విధి నిర్వహణలో చేసి ఉండొచ్చు, అయితే బాగుంది. అయితే ఈరోజు తీసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న లొసగులన్నింటినీ కూడా వెతుకుతూ జైలుకు పంపించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతుందని ఇప్పుడు వస్తున్న వార్తలు. ప్రతి ఒక్కరిని, ఒక మంత్రి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది, ఒక అధికారి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. ఇందులో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఫోకస్ సారించారు. గతంలో ఉన్న పాలకులతో చేతులు కొన్ని విషయాల్లో ఈయన కూడా చేతులు కలిపారు. అయితే ఇప్పుడే తీసుకుంటే కావాలని చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి సమయాన్ని చూసి ఆ కేసు నుండి బయటికి తీస్తామనే విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి లక్ష్మీనారాయణ గారు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు అంటే ఓడిపోయిన తర్వాత లేని ఆందోళన ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది అని కొంతమంది చర్చించుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. నేను చెప్పాను, అల్టిమేట్గా ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియస్నెస్. నా అంతరంగానికి నేను సమాధానం చెప్పుకుంటే చాలు అన్నది ఆ ధోరణిలో నేను వెళ్తాను. అనుకునేవాళ్ళు ఏమైనా అనుకుంటుంటారు, అనుకునేవాళ్ళు వాళ్ళ విఘ్నత, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞానం దాని మీద ఆధారపడి ఉంటుంది. అది లక్ష్మీనారాయణ గారు కొంతకాలం లాంగ్ లీవ్ పెట్టేసి, పార్టీలో లాంగ్ లీవ్ పెట్టేసి యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు. మీరేమైనా టికెట్లు ఇస్తారా నాకు తెలియదు, కానీ నేను విశాఖపట్నంలో ఇల్లు తీసుకున్నాను. నేను అద్దెకి అక్కడే ఉండబోతున్నాను. అక్కడే ఉండబోతాను, ఫ్యామిలీ అక్కడే పోతారు. నేను ఉంటాను అక్కడే. లక్ష్మీనారాయణ గారిది కడప జిల్లా అని విన్నాము. నేను పుట్టింది అక్కడే అండి. ఓకే, కడప జిల్లా అని విన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి ఏమన్నా గట్టు తగాదాలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? కసిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు కేసులు బనాయించారు. ఒకే కేసును తిప్పి ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు వేసి ఒక 3 నెలల్లో రావాల్సిన బెయిల్ని కూడా 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటట్టుగా చేశారు. ఎందుకంత కసి? అప్పుడున్న పాలకులు అంటే హైకోర్టు ఆదేశాల మేరకే కేసును స్వీకరించినా కానీ పాలకుల కనసల్లలోకి వెళ్ళి పని చేశారు అన్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? విమర్శలు మనం పని చేస్తుంటే విమర్శలనే వస్తున్నాయి, పని చేస్తేనే విమర్శలు వస్తాయి. కాబట్టి మనం చట్టబద్ధంగా మనం పనిచేసాం. ప్రతి నిర్ణయాన్ని కోర్టులో రివ్యూ చేయడం జరిగింది. ఇదేదో నేను సొంత లెవెల్లో కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కదా, అనుమానాలు ప్రాథమిక విచారణలో రెస్పాండెంట్ 52గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తుది నివేదిక వచ్చేసరికి A1గా ఎలా మారిపోయారు? ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాత మన దగ్గర దొరికిన మెటీరియల్ని సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి ఏవైతే ఆదేశాలు వస్తాయి. ఇదేంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది. సిబిఐ అనేది ఒక సిస్టమ్. నేను నా లెవెల్లో నేను నిర్ణయం తీసుకోలేను దేనికి. నేను ఇక్కడ జాయింట్ డైరెక్టర్ అయ్యుండొచ్చు, కానీ ఇవన్నీ కూడా హైకోర్టు రెఫర్డ్ కేసెస్ కాబట్టి హెడ్ ఆఫీస్కు పంపించాలి ప్రతిదీ. ఒక చిన్న అనుమానం సార్ బయట ఉండేది, ఆ రోజు కేసులు జరిగేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్ కాదు, ఒక సీఎం గారి కుమారుడు మాత్రమే. అయితే నిర్ణయాలు తీసుకొచ్చింది ఎవరు? మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసింది అధికారులు అమలు చేసిన నిర్ణయాల వల్ల లబ్ధి పొందింది పారిశ్రామికవేత్తలు. అయితే ఇక్కడ కోర్టులో ప్రస్తుతం మంత్రివర్గము కావచ్చు, అధికారులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఒక్కొక్కరు కూడా కొంతమంది క్లీన్ చిట్లు తీసుకున్నారు, కొంతమంది ఊరట లభించింది, కొంతమంది కేసు నుంచి తొలగింపబడ్డారు. ఈ మంత్రివర్గము, అధికారులు, పారిశ్రామికవేత్తలు తప్పు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పు చేసి ఉంటారనుకుంటారు? కోర్టు పరిధిలో ఉందండి అది ఆల్రెడీ. ఎందుకంటే అది సబ్జుడైజ్డ్ మ్యాటర్ అంటారు. ఇవన్నీ కోర్టులో జరుగుతున్న విషయాలు, వాటి గురించి మనం డిస్కస్ చేయడానికి ఉండవు. అవి ఏవైతే విషయాలు ఉన్నాయో, ఏవైతే ఆధారాలు ఉన్నాయో కోర్టుకి ఇవ్వడం జరిగింది. కోర్టులో ప్రస్తుతం ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. ఏ కాంట్రాక్టర్ అయినా కూడా లాభం లేనిది, ఒక 10 రూపాయలు 5ో 10ో లాభం లేనిది ఏ కాంట్రాక్టర్ కూడా పని చేయడు. చేసుకున్న తర్వాత తను ఎవరికైనా ఎంతైనా ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఆ విధంగా తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2004 to 2009 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 55 గ్రానైట్ లీజులు మాత్రమే ఇచ్చారు అంటారు. ఇక అలా తీసుకుంటే 1995 నుంచి కూడా 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 10,500 గ్రానైట్ లీజులు ఇచ్చినచ్చు. 55 గ్రానైట్ లీజులు ఇచ్చినందుకు 55 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు అని అన్నది విమర్శ అక్కడ. అయితే ఈ 10,500 లీజులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ కాంట్రాక్టర్లు ఎంత మేరకు మామూలు ఇచ్చి ఉంటారు, ఎంతవరకు ముడుపులు ఇచ్చి ఉంటారు, ఆయన పరిశ్రమలో కావచ్చు ఎక్కడ ఎంతవరకు పెట్టుబడులు పెట్టి ఉంటారు, ఇది లక్ష్మీనారాయణ గారు గమనించలేదా అంటున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? కోర్టు పరిధిలో ఎంత ఆదేశించిందో అందులో మనం చేయాలి. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్. సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్టేట్ గవర్నమెంట్ కానీ హైకోర్టులు కానీ ఏ మ్యాటర్ను ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఇస్తారో ఆ మాత్రమే చేసే అధికారం ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంకులో ఏదైనా ఫ్రాడ్ జరిగితే అది కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసే అధికారం సిబిఐకి ఉంటుంది.
ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్టేట్ గవర్నమెంట్లు ఇవి వాటిలో ప్రమేయం చేసుకోవడానికి సిబిఐకి అధికారం లేదు. కేవలం హైకోర్టులు చెప్పినా అప్పుడు మాత్రమే దాంట్లో ప్రమేయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసు పీరియడ్ అంటే 2004 to 2009 వరకు మాత్రమే. ఎప్పుడైనా కూడా సిబిఐ రచన, సిబిఐ విధానాలు మీరు చూసుకుంటే అది సిబిఐ అన్నది సెంట్రల్ గవర్నమెంట్. మొన్న గత ప్రభుత్వం సిబిఐ మాకు అవసరం లేదని చెప్పేసి దాని పనులు ఆపేశారు. సిబిఐను మా రాష్ట్రంలో అవసరం లేదని చెప్పేసి కన్సెంట్ తీసేశారు. ఇప్పుడు ఆ కన్సెంట్ మన రివోక్ చేస్తున్నారు. నో ఎంట్రీ పెట్టారు, సిబిఐకి నో ఎంట్రీ అన్నారు. కాబట్టి అదేంటంటే అప్పుడు కూడా రాష్ట్ర గౌరవానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. మా రాష్ట్రంలో మేమే అన్ని కేసులు మేమే ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం, సిబిఐ రావాల్సిన అవసరం లేదు అన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్, పోలీస్ అన్నది స్టేట్ సబ్జెక్ట్. రాజ్యాంగంలో సెంట్రల్ లిస్టు, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. స్టేట్ లిస్టులో రెవెన్యూ, పోలీసు ఇవి స్టేట్ లిస్ట్. కాబట్టి ఈ రెండిట్లో కేంద్ర ప్రభుత్వం హస్తక్షేపం చేసుకోకూడదు. హస్తక్షేపం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కాబట్టి ఒప్పుకున్నందువల్లనే సిబిఐ ఇక్కడ పనిచేస్తుంది. మాకు అవసరం లేదు అన్నారు కాబట్టి సిబిఐ పనిచేయడానికి అవసరం లేదు. కాబట్టి అది రాజ్యాంగపరంగా అది చేయొచ్చు. కానీ జనరల్ కన్వెన్షన్లో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కరప్షన్ను ఫైట్ చేయాలంటే అన్ని సంస్థలు కలిసి పనిచేయగలగాలన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని రివోక్ చేసింది, అది మంచి ఇదనమాట. ఇంకొక అనుమానం కూడా ఉంది సార్. ఎంఆర్ టౌన్షిప్లో జగన్మోహన్ రెడ్డి గారు 4,000 ఇండివిజువల్ కేసెస్ గురించి ఇక్కడ మాట్లాడండి. ఎందుకంటే ఆల్ సబ్జుడీస్డ్ కేసెస్ కాబట్టి వాటి గురించి మాట్లాడే, నాకు ఓవరాల్గా చెప్తున్నాను కానీ నేను ఎప్పుడు ఇండివిజువల్ కేసెస్ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇవన్నీ కొన్ని అనుమానాలు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాలి, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులను అడగాలి. ఓకే సార్. అంటే జేడి లక్ష్మీనారాయణ గారిగా మీరు ఎంతో పూర్వదిన మీరు మీ విధి నిర్వహణలో మీరు పారదర్శకంగా పనిచేస్తున్న కొన్ని అంశాలు అప్పట్లో మీకు కొంత మచ్చను కూడా తెచ్చిపెట్టాయి. అంటే 90% మంచి పేరు తెచ్చిన 99% వచ్చిన 1-2% మీకు మచ్చను కూడా తెచ్చిపెట్టాయి. అది కూడా ఎందుకు వచ్చింది అంటే సాక్షి పత్రికలో ఆ రోజు ఏది నిజం అనే శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదన్నట్టుగా కథనాలు రాస్తుంటే మీరు వారిపైన డిప్రమేషన్ షూట్ చేస్తా, కంటెంట్ అది కోర్టుకు వెళ్తా అన్నట్టుగా లీకులు ఇచ్చారు. అయితే అదే రోజు కొన్ని ఎల్లో మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అంటూ రాస్తున్నా కూడా ఎందుకు లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నోరు మెదపలేరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కసి ఆయనకు? పత్రికా స్వేచ్ఛలు, పత్రికలు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. మనం చేయాల్సుకున్న పని మనం చేస్తుంటాం అంతే. కాబట్టి వాళ్ళ ఒక 4th ఎస్టేట్ అన్న వాళ్ళకున్న పత్రికా స్థానంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. మేము మా విధిని బట్టి మేము చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఒక విచారణాధికారిగా ఉన్నప్పుడు, ఒక అత్యున్నత వ్యవస్థ నుంచి వచ్చిన మీరు ఒక విచారణాధికారిగా ఉన్నప్పుడు ఎవరితో కూడా కాంటాక్ట్ లేకుండా మీరు చాలా 4 గోడల మధ్య ఉంటూ, అంటే మీరు నివేదికలు మీరు ఇవి మాత్రం ఉండేది, ఎవరితో కూడా టచ్లో ఉండకూడదు. అయితే అప్పుడు మీకు ఏది ఏమైనా ఒకే ఒక మచ్చ, పెద్ద మచ్చ, ఇప్పటికీ అది చెరిగిపోని మచ్చగా ఉండేది ఏంటంటే అదొక్కటే టెలిఫోన్ అనమాట. అంటే ఒక టీవీ9 మహిళా ప్రతినిధితో 381 సార్లు, ఏబిఎన్ ప్రతినిధితో 141 సార్లు, ఎన్టీవీ ప్రతినిధితో 151 సార్లు, చంద్రబాల అనే మహిళకు 381 సార్లు మీరు కాల్ చేస్తే 421 సార్లు ఆవిడ మీకు కాల్ చేసింది అంటారు. ఒక విచారణాధికారిగా ఉన్న మీరు ఎందుకు అన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఈ రోజుకే అంత చిక్కన ప్రశ్న గురించి నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే సిబిఐలో ఒక ప్రెస్ ధోరణి ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు మనం, ఎందుకంటే ప్రెస్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు ఇచ్చే ఒక దీన్ని కూడా మా షెడ్యూల్లో ఉంది. కాబట్టి అది ఇవ్వడం జరిగింది. అన్నీ మాట్లాడారు. మీరు ఇవే అంటున్నారు కానీ అందరూ అడిగేవాళ్ళు. ఎందుకంటే లేకుంటే మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను వాళ్ళు ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళను ఇది చేయడం మొదలుపెట్టారు. కాబట్టి క్లియర్గా చెప్పాం, జాయింట్ డైరెక్టర్ లెవెల్లో ప్రెస్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది ఇవ్వచ్చు. కాబట్టి మీరు నన్ను అడగండి, మా ఐఓస్ని మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు అడిగేవాళ్ళు, దాన్ని బట్టి అవసరం ఉందనుకుంటేనే ఇచ్చేవాళ్ళం అంతే. కాబట్టి అందులో ఎక్కడా దీన్ని ధోరణిని చేయలేదు, ఏదో అతిక్రమించామన్నది అది నేను ఒప్పుకోను దాని గురించి. 4 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఎన్నో ఛార్జ్షీట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి కేసులో. అయితే ఇంతవరకు ఒక కేసు కూడా నిరూపణ కాలేదు. ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. మరి మీ కష్టం ఏమైందంటారు? చేసిన ఇన్వెస్టిగేషను, చేసిన ఎవిడెన్స్ను కోర్టుకి ఇచ్చామండి. ఇది కోర్టు ప్రక్రియ నడుస్తుంది. అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని మీరు అన్నారు. ఓకే, అందుకే బెయిల్ రాకోకుండా ఛార్జ్షీట్ వేసుకుంటూ కోర్టులో మీరు మళ్ళా దావాలు వేసుకుంటూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులను ప్రభావితం చేస్తారన్నప్పుడు అదే బయట ఉన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వీరు అందరూ కూడా వీరు సాక్షులను ప్రభావితం చేసేవారు కాదంటారా?
మీరు అదే చెప్తున్నారు, ఈ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నామో మాకు అందిన సమాచారం, మాకు ఉన్న దీన్ని మేము కోర్టుకు తెలియజేసాం. కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది అంటే మొత్తం కూడా కోర్టుకు వదిలేస్తారు అంటే మీరు అంతే కదా. నేను స్పెసిఫిక్ ఇష్యూస్ మరి వారి మీద ఎందుకు ఆ రోజు అనుమానాలు లేవు అన్నదే మీరు చూడండి. మీరు ఒక్కసారి కోర్టు రికార్డ్స్ అవి చూడండి, మీకు కావాలంటే యాక్సెస్ ఉంటే చూడండి, మా ఒపీనియన్స్ ఏమున్నాయి, దాంట్లో ఏమున్నాయి అన్నది మీరు చూసుకోవచ్చు. దాని గురించి విధి నిర్వహణలో భాగంగా మీరు చాలామంది ఐఏఎస్ అధికారులను కూడా కేసుల్లో పెట్టడం జరిగింది. వారంతా కూడా ఇప్పుడు కొంతమంది శ్రీలక్ష్మి గారు కావచ్చు, వారంతా కూడా క్లీన్ చిట్గా బయటకు వచ్చారు. మీకేమైనా మీ తోటి సివిల్ సర్వెంట్స్ అరే వారికి ఇట్లా అన్యాయం జరుగుతోందే అన్న భావన కానీ బాధ కానీ ఏ రోజు కానీ అనిపించలేదా? ఇది ఒక డ్యూటీ అండి, ఇట్స్ అన్ ఆక్యుపేషనల్ హజార్డ్. మనం పనిచేస్తున్నప్పుడు ఈ డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ మాకు ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్ డ్యూటీ అది. శ్రీలక్ష్మి గారు కావచ్చు, బీపీ ఆచార్య గారు కావచ్చు, ఎల్లి సుబ్రహ్మణ్య కావచ్చు, శ్యామిల్స్ గారు, ఎవరైనా గారు ఈరోజు మీకు ఎదురు పడినప్పుడు ఎలా ఉంటుంది అసలు? చెప్పాను, నేను నా డ్యూటీ నేను చేశాను. నేను ఎప్పుడు అంటే ఫైనల్గా ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై అంతరాత్మ అనుకుంటాను నేను, అంతే. సార్ ఒక చిన్న ఇది సార్ ఒక్కటి చెప్పండి నాకు. రామ్కి గ్రూప్కి విశాఖపట్నం నేను ఇండివిజువల్ కేసెస్ గురించి నేను మాట్లాడినా, ఐ విల్ నాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఇండివిజువల్ కేసెస్ నేను ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే దే ఆర్ ఆల్ సబ్సిడీస్. మీరు మీ ధర్మాన్ని మీరు పాటించండి, నేను నా ధర్మాన్ని నేను పాటిస్తాను. ఎందుకంటే ఒక కోర్టులో జరుగుతున్న మ్యాటర్ గురించి మనం మాట్లాడే ఇది లేదు మనకి. ఓకే సార్. అంటే దూరం నుంచి రాజకీయాలు చూసింటారు మీరు, కాకి దుస్తులు వేసుకున్నప్పుడు దూరం నుంచి మాత్రమే రాజకీయాలు చూసింటారు మీరు. కానీ ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చేసారు, ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయారు మీరు. అవునన్నా కదా, ఈరోజు రాజకీయ నాయకుడే మీరు, లక్ష్మీనారాయణ గారు రాజకీయ నాయకుడు. అంటే ఎలా ఉన్నాయంటే మీరు దూరం చూసిన రాజకీయాలకు ఇప్పుడు మీరు దగ్గరకు వచ్చి చూస్తున్న రాజకీయాలకు ఎలా ఉంది తేడా? రాజకీయాలు అన్నవి ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ అని నేను అనుకుంటాను. రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యం అనలైజ్ చేస్తే మొదట లెజిస్లేషన్, తర్వాత బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి రాజకీయాలు అన్నవి అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఇన్ డెమోక్రసీ అని నేను ఎప్పుడు అనుకుంటాను. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ చేంజ్. అంటే ప్రజలకు ఇంకా దగ్గరగా అవ్వడానికి, విస్తృత స్థాయిలో పనిచేయడానికి కూడా ఈ రాజకీయ వ్యవస్థ అది కరెక్ట్ మీరు చెప్పేది. రాజకీయాలు ప్రజలకు ఇంకా చేరువు కావడానికి, విస్తృత స్థాయిలో సేవ చేయడానికి రాజకీయాలు ఒక మంచి వేదిక, అది బాగానే ఉంటుంది. కానీ రాజకీయాలు అంటే ఒక బురద గుంట అది ఇది అంటుంటారు కదా. అంటే మీరు దూరంగా చూసిన రాజకీయాలు ఇప్పుడు వచ్చి మీరు చూస్తున్నారు, కల్లారా రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయ నాయకులు మరింత దగ్గరగా చూస్తున్నారు. అంటే ఎలా ఉన్నాయి రాజకీయాలు అని అంటున్నారు. సేవ చేసే ఒక మంచి వేదిక, అది మనం పక్కన పెడితే మిగతా అంశాలను మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? రాజకీయాల్లో ముఖ్యంగా ఈ డబ్బు ప్రభావం అన్నదాన్ని తగ్గించగలగాలి మనం. డబ్బు ప్రభావం ఏదైతే ప్రజల మీద ఉందో, డబ్బులు పెట్టి దీంట్లో రావడము ఇలాంటివి ఏదైతే చేస్తున్నారో ఆ ప్రభావం తగ్గాలన్నది అందరూ కూడా ఒక తగ్గాలంటే ఎవరిలో మార్పు రావాలి? ఇప్పుడు ఉన్నాయి, అందరిలో, ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి, ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాల్లో మార్పు రావాలి, ఎన్ఫోర్స్మెంట్లో కూడా మార్పులు రావాలి. ఇవన్నీ తీసుకుని అల్టిమేట్గా మనం అంతా ఎందుకు పనిచేస్తున్నామంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నది మన అందరి అభిప్రాయం. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గౌరవప్రాయమైన మన గౌరవాన్ని ఇంకా పెంచగలిగేటట్టుగా మనం ముందుకు వెళ్ళగలనమాట. దానికి మనం అంతా కలిసి కనుక పనిచేయగలిగితే, అందరూ కలిసి కనుక నిర్ణయం తీసుకోగలిగితే, మన వ్యవస్థను ఏ విధంగా మనం ఈ బలోపేతం చేయాలన్నది మనం అంతా అనుకున్న రోజున ఈ మార్పులు మనం తీసుకురావచ్చు. అది సాధ్యం అవుతుందంటారు సార్? ఎందుకంటే ఈరోజు నోటు లేనిదే ఓటు వేయలేని పరిస్థితికి ప్రజల్ని తీసుకువచ్చింది, ఓటర్లను తీసుకువచ్చింది నాయకులే. ఈరోజు ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు 2014లో ఖర్చు పెట్టిన దానికన్నా ఈసారి ఖర్చు పెట్టిన మొత్తం ఎక్కువ ఉంది. అంటే 2019లో ఇప్పుడు తర్వాత 2024కి మరింత ఎక్కువ సంపాదించి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడానికి రాజకీయ నాయకులు ఆలోచించే పరిస్థితి. నువ్వు 2000 ఇస్తా అంటే నేను 4000, నేను 4000 8,000 ఇచ్చే పరిస్థితి. మొన్న 2019 ఎన్నికల్లో దాదాపు ఓటుకు 5,000 10,000 కూడా పంచిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇట్లాంటి ఓటుకి నోటు అనే విధంగా ప్రజల్ని బానిసలు చేశారు కదా. ఇది ఒక్కసారిగా మారిపోతుందంటే ఇది మార్పు ఎన్ని సంవత్సరాలు? జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వచ్చాము. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఒక మార్పు. అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద నడుస్తూ ఓటుకు నోటు ఇస్తూ పోతుంటే మీరు మాత్రమే మేము ఓటు మాత్రమే అడుగుతాము, నోటు ఇవ్వమంటే ప్రజలు ముందుకు వస్తారా? అది ఎంతకాలం పడుతుంది? మీరు కదా మాకు ఓట్లు వేసారుగా, ఈసారి 19 లక్షల పైకి జనసేనకు ఓట్లు వేశారు. నేను అదే సార్ చెప్పేది, రాజకీయాల్లో ఉండాలి. మీరు ఓవర్ నైట్ రిజల్ట్స్ రావాలంటే అది సాధ్యం కాదు. మన ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం మా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. రోజు రోజుకి ఎలక్షన్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి. తగ్గిద్దాం. మీరేం అదేది ఒక్క పార్టీ వల్ల ఇది సాధ్యం అవుతుందంటారా? అవుతుంది, సాధ్యం అవుతుంది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతూ మొత్తము నోట్ల రాజకీయాలు చేసేస్తున్నాయి అనమాట. ఈ పరిస్థితుల్లో జనసేన లాంటి పార్టీ వచ్చి
ఏమన్నా మార్పు చేసేంత వీలు చేస్తుంది, అంత సమయం వస్తుందంటారా అనేసి? మనలో ఓపిక ఉండాలి, మనలో చేస్తామన్న కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మనలో ఉంటే మార్పు వస్తుంది ఖచ్చితంగా. అంటే అది మీరు ఒక్కటే అనుకుంటే అవుతుందా? ప్రజల్లో తీసుకురావాలి, ఒక ప్రజల్ని ప్రజల్లో మార్పు తీసు అంత ఈజీ అనుకుంటున్నారా? మార్పు ఎప్పుడు మీరు గమనించండి, మార్పు ఎప్పుడు ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. ప్రపంచంలో జరిగిన మార్పులు ఎక్కడెక్కడైతే జరిగాయో వాటిలో హిస్టరీ మీరు ఒకసారి కరెక్ట్ సార్, అది చెప్పుకోవడానికి గతంలో జరిగిన అంశాల గురించి గతంలో జరిగిన అంశాల గురించి మనం ఇప్పుడు సులభం. అప్పుడైతే కమ్యూనికేషన్లు కూడా చాలా తక్కువ. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎంత పెరిగిందంటే మనం ఒక ఆలోచనను ప్రభావితం చేయడానికి పోరాటం కూడా ఒక్కరితో స్టార్ట్ అయ్యేది, లక్షల కోట్లలోకి వెళ్ళిపోతే అందరికీ తెలిసినదే. కానీ అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు చాలా తేడా ఉంది. మరి ఈ రోజుల్లో అది సాధ్యం అంటారా? అవుతుంది. మీరు మేము ముఖ్యంగా మీడియా మనం అంతా కలిసి కనుక చేయగలిగితే, అన్ని రాజకీయ పక్షాలు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మనం అంతా కలిసి కూర్చొని చేయగలిగితే సాధ్యం. మీడియా ముఖ్యంగా అలాంటి పాత్ర పోషిస్తుందన్న నమ్మకం మీకుందా? ఇప్పుడు పాజిటివ్గా మనం ఆలోచించి, ఇప్పుడు ప్రతి పార్టీకి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్, ఒక పేపర్ ఉంది. అన్ని పార్టీలకు ఉన్నాయి. వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది, జనసేనకు ఉంది. అన్ని పార్టీలకు కూడా ఛానళ్ళు, పేపర్లు పెట్టుకొని ఉంది. అప్పుడు ఈ మీడియా అంతా కూడా ఇవి మీరు అంటున్నట్లుగా ప్రధాన భూమికి ఎలా పోషిస్తాయంటారు? మీరు తీసుకోండి, మీరు లీడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మేము చాలా చిన్న వాళ్ళం కదా. అదే అనుకున్నాం, అదే ఇక్కడే గీసుకుంటున్నాం మనం గీత. ఈ గీత ఇక్కడ గీసుకుంటున్నాం. మీరు చిన్నవాళ్ళని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు గీత గీసేసుకున్నారు, నేను చిన్నవాడిని. ఆ గీతంతో నేను చేయగలనని అనుకోండి. అదే మేము చిన్నవాళ్ళం కాబట్టే మేము ఇంటర్వ్యూ అడిగినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు దాదాపు సంవత్సర కాలం పాటు నన్ను వేచి ఉంచారు. అదే పెద్ద శాటిలైట్ ఛానల్ అడిగినప్పుడు గంటల వ్యవధిలోనే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ మానేద్దాం. ఇలాంటి అలిగేషన్ మీరు చేస్తే ఇంటర్వ్యూ మానేద్దాం. మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా. మీరు అన్నారు నిన్నే అడిగాను, నేను ఈ రోజు చేస్తాను. సంవత్సరం క్రితం నేను అడిగాను, తర్వాత మధ్యలో అడిగాను, తర్వాత నిన్న మళ్ళీ అడిగాను. సార్ మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వరా అంటే మళ్ళీ ఈవినింగ్ కాల్ చేయండి మీరు చెప్తానన్నారు. వెళ్ళలేదు. నేను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న వాళ్ళకి నీకు ఇచ్చాను. మీ ఐ డ్రీమ్లోనే మీరు, నేను ఐ డ్రీమ్లో చేశాను. అంజలి గారు ఎప్పటి నుంచో ఆవిడ 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. అమ్మ ఇప్పుడు కాదమ్మా, నేను దీంట్లో ఉన్నా, నేను చెప్పడం జరిగింది, ఇచ్చాను. అట్లా కాదు, ఆ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రభావం కూడా పోయింది. ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవి ఎక్కువగా ముందుకెళ్తున్నాయి. ఇంకా ఈరోజు రాజకీయ పార్టీలు అదే చూస్తున్నాయి కదా. మేజర్ ఛానల్స్ వచ్చే చాలు, ప్రెస్ మీట్లు స్టార్ట్ చేస్తాం, చిన్న ఛానళ్ళు, చిన్న పత్రికలు రాకపోయినా ఏముందిలే, కానీ ఆ ఛానల్లో దాంట్లో వస్తే చాలే అనే భావనలో ఉన్న రాజకీయ నాయకులు కూడా. మార్పు రావాలంటే అందరం కలవాలి, చిన్న పెద్ద అందరం కలిసి కనుక చేస్తేనే మార్పు వస్తుంది. కాబట్టి అందరం కలిసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అన్నది. మనం అందరం కలిసి కనుక ప్రయత్నం చేయగలిగితే మార్పుది. ఫైనల్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చేస్తున్నాం. ఒక పాజిటివ్ దీని గురించి మనం అందరం కలిసి కనుక చేయగలిగితే మార్పు తీసుకురా. అది జనసేనతో సాధ్యమంటారా సార్? ఎస్. మొదటి నుంచి ఒకటే స్లోగన్ మీ జనసేనలో వచ్చింది, జన సైనికులంతా, పవన్ కళ్యాణ్ గారు, వలసదారులకు మా పార్టీలో ఆశ్రయం లేదు, వాళ్ళని మేము రాణించుకోము, మా దగ్గర చోటు లేదు అని చెప్పారు. మరి ఎంతమంది వలసదారులకు మీరు చివరి నిమిషంలో పార్టీ టికెట్లు ఇచ్చారు? చూద్దాం. ఆ అసెస్మెంట్ వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని కూడా ఒక దీంట్లో ఒక కమిటీ ఉండి చేసిందని నేను, ఎందుకంటే నేను ఇంకా పార్టీలో అంత ఇదిగా ఇంకా నా ఇది లేదు. ఒక జన సైనికుడిగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఒకటి పనిచేశాను. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కూడా ఒక ఇది ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాల్సి వచ్చింది, దానికి కారణాలు, చర్చలు చేసిన తర్వాత తీసుకున్నాను. ప్రజెంట్ పార్టీలో మీ రోల్ ఏంటి సార్? నేను ఒక జన సైనికుడిని అంతే, వేరే రోల్ ఏం లేదంట. అందరం జన సైనికులమే. ఏదైనా కూడా ఇలా నేను జన సైనికుడిని, నాకు ఇంకా ఏం తెలుసు, నేను ఇంకా చూడాలి, ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి మీరు అంటున్నారు కదా. పార్టీ యొక్క విధి విధానాల గురించి తొలి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, వలస పక్షులకు మా దగ్గర చోటు లేదు అంటూనే ఎంతోమంది వలస పక్షులను పార్టీలు చేసుకున్నారు. చివరి నిమిషం మీరు అన్నారు మావి వారసత్వ రాజకీయాలు కాదు పౌరసత్వ రాజకీయాలు అనేసి అంటున్న మీరే మీ ఆధ్వర్యంలోనే కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 4 టికెట్లు ఇచ్చారు. ఎస్పీ రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళ అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన భార్యకు, ఆయన మరదాలకు, నంద్యాల పార్లమెంటు, నంద్యాల ఎమ్మెల్యే, బనగానపల్లి, శ్రీశైలం. అంటే అక్కడ గతంలో ఎంతమంది పనిచేసి ఉన్నా కూడా వీరు ఆర్థికంగా స్థితిమంతులు, వీరైతేనే రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేసిన వారిని, బనగానపల్లిలో, శ్రీశైలంలో, నంద్యాల పనిచేసిన వారిని కాదని ఒకే కుటుంబానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని వారసత్వ రాజకీయాలు అంటారా, పౌరసత్వ రాజకీయాలు అంటారా? అది ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఒక కమిటీ నిర్ణయం తీసుకొని ఉంటుంది. అదే సార్, మనము ఒక మాట అక్కడ కమిటీ వాళ్ళ దీని గురించి వాళ్ళని అడుగుతున్నప్పుడు ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి. అవన్నీ చూసుకొని మీరు కూడా మాట్లాడారు. మీలాంటి మేధావులు మాట్లాడేటప్పుడు కూడా మాది పౌరసత్వ రాజకీయాలు అన్నారు కదా. వీళ్ళంతా కూడా పౌరులే కదా. ఎవరు?
ఇక్కడ కంటెస్ట్ చేసిన వారసత్వ రాజకీయాలు కాదు, పౌరసత్వ రాజకీయాలు ఉండు. పౌరుడు నిజంగా అంటే పని చేసిన పౌరుడికి అక్కడ మీరు సీట్ ఇవ్వాలి కదా. వారందరినీ కాదని ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఎలాంటి అసలు అప్పటివరకు పార్టీలో సభ్యత్వం లేదు, రాజకీయ అనుభవం అంతంత మాత్రమే వారికి. అంటే ఒకవేళ ఎస్పీ రెడ్డి గారు రాజకీయ అనుభవం లేదు, ఆయన ఎంపీగా పనిచేశారు. వాళ్ళ అల్లుడికి రాజకీయ అనుభవం లేదు, ఆయన కుమార్తెలకు రాజకీయ అనుభవం లేదు. ఎలాంటి అనుభవం లేని వారికి కేవలం నోటు బలం ఉందన్న ఉద్దేశంతో 4 టికెట్లు రాత్రికి రాత్రే ఇచ్చారే. అది మీరు మీ అభిప్రాయం, అది దట్ ఈజ్ నేను మీ అభిప్రాయానికి అది వదిలేస్తున్నాను. ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చిందని ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించుంటారు, ఇచ్చుంటారు. అడుగుదాం. మేధావి అని అందరికి తెలుసు సార్, నాకు కూడా తెలుసు. కానీ ఆ మేధావి పరంగానే సమాధానాలు చెప్తుంటారు. చెప్తాను, ఎందుకంటే చెప్పారంటే నేను ఏ నిర్ణయాలకైతే నేను ఒక ప్రివి కాదు సార్. మీరు పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ గురించి కావచ్చు, ఆ పార్టీ గురించి కావచ్చు, మీకు కూడా ఆపాదిస్తుంది సార్. నాకు తెలీదు అనేది లేదనమాట. మీ పార్టీలో జరుగుతున్న డొల్లతనాన్ని గురించి మాట్లాడుతున్నాము. నేను తెలియదు అనట్లేదు. నేను అది ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళని గురించి కనుక్కొని చేయాల్సి వస్తుంది. నేను నేను ఆన్సర్ ఇవ్వలేను దానికి. అది పార్టీ అలా చేస్తున్నప్పుడు మీరు ఒక విధమైన స్లోగన్స్ ఇస్తూ పార్టీ చేసుకుంటూ పోతుంటే అందరూ ఏకతాటిపై ఎలా అభివృద్ధి కోసం కృషి చేస్తారు? ఈ సమీక్షలు అన్నవి దీని గురించి. ఎప్పుడైతే మనం సమీక్షలకు కూర్చుంటామో వీటన్నిటి గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చ తర్వాత మనం ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకనే మనం తీసుకున్న ప్రతి స్టెప్కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని సమీక్షించుకోవడం, మనం ఎక్కడైనా మనం అన్నదానికి దీనికి ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా, దానివల్ల ఏం ప్రభావం పడింది, ఇవన్నీ కూడా చర్చించుకొని మనం విధానాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమీక్షలు జరుగుతాయి. పార్టీలో నుంచి కష్టపడుతూ వస్తున్నట్టే ఒక జన సైనికుడు బయట ఉన్న అటువంటి ఇది లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ప్రతి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారికి అభిమానంగా నిలబడుతూ వచ్చిన దిలీప్ సుంకర్ గారిని గుర్తించలేదు. అద్దేపల్లి శ్రీధర్ గారు తొలి నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంటూ పార్టీకి వెన్నుదనంగా నిలిచినా కూడా ఆయన్ని గుర్తించలేకపోయారు. అప్పటికప్పుడు జెట్ ప్లేన్ లాగా వచ్చి దిగిన వారు అంటే పారాషూట్లు అంటారు, ఆ పారాషూట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఏవైతే అన్నారో పారాషూట్లకు మా దగ్గర స్థానం లేదు, పారాషూట్లకు టికెట్లు ఇవ్వమన్నారు, అవే పారాషూట్లకి టికెట్లు ఇచ్చారు. అదే అందుకనే అన్నాను, ఈ సమీక్షల్లో అన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చలకు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎక్కడ మనం ఇది చేసాము, మనం ఎక్కడ డీవియేట్ అయ్యాము, వీటన్నిటి గురించి కూడా ఆలోచనలు జరుగుతాయి. ఆలోచనలు జరిగిన తర్వాత మాట్లాడతాం దాని గురించి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంతేందుకు అనంతపురం టౌన్లో మాజీ వీసీ, ఎస్కే యూనివర్సిటీ వీసీ కుడేర్ రాజగోపాల్ గారికి టికెట్ అనౌన్స్ చేసి మళ్ళా కూడా వెంటనే అంటే పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా బంధువు అవుతాడన్న ఉద్దేశంతో టీసీ వరుణ్కి మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది. ఇక వీటిని వారసత్వ రాజకీయాలు, బంధుత్వ రాజకీయాలు, బంధుప్రీతి రాజకీయాలు అనుకోకుండా ఇంకేమంటారు, కుడేర్ రాజగోపాల్ గారు ఒక వీసీ వైస్ ఛాన్సలరు, ఆ అనంతపురం నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు. ఆయన రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, అంటే ఒక నాలెడ్జ్ ఉంది అతనికి కూడా. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. ఆయనను అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ టికెట్ మార్చారు చేసి ఒక కుర్రాడైన ఒక టీసీ వరుణ్కి, రాజకీయ అనుభవం లేకపోయినా టీసీ వరుణ్కి ఇవ్వడం వెనక ఇది బంధుత్వ రాజకీయాలు కాదంటారా? మీరేమో మాది పౌరసత్వ రాజకీయాలు మీరంటారు, మీ పార్టీ ఏమో బంధుత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు చేస్తుంది. చెప్పాను కదా, ఈ నిర్ణయాలు ఏవైతే మీరు అంటున్నారో వీటన్నిటి గురించి సమీక్షల్లో చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాత దాని గురించి ఏ పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, ఇవి ఏ విధంగా మనల్ని ప్రభావితం చేసే, ఇవి కాకుండా ఎలా చేయాలన్నదే వాటి కోసమే సమీక్షలు పెట్టుకుంటున్నది. ఎప్పటి నుంచి సార్ సమీక్షలు? 6వ తారీఖు నుంచి, ఎల్లుండి నుంచి. ఓకే సార్. ఇకపోతే ఇక మార్పు కోసమే వచ్చామని చెప్తున్నా, మీరు ఈ 5 ఏళ్లలో ఎలాంటి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు? ప్రజల మధ్యలో ఉండడం, ప్రజల సమస్యలను మనం అండర్స్టాండ్ చేసుకోవడం, ఉన్నదాన్ని చేసుకోవడం, ఆ సమస్యలను పాలసీ విధానాల్లో ఏ విధంగా మార్పులు రావాలి, లేకుంటే ఎగ్జిక్యూషన్లో ఎక్కడ మార్పులు రావాలి, వీటన్నిటి గురించి ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ, సంబంధితుల దగ్గరికి వీళ్ళ సమస్యలను తీసుకువెళ్ళడం కానీ, దానికి కావాల్సిన పరిష్కారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం దాంట్లో. ఓకే. మీరు కడప జిల్లా వాసులా, కడపలో జన్మించారా సార్? కడపలో జన్మించాను నేను. కడప టౌన్లో. మీ స్వగ్రామం ఎక్కడ సార్ యాక్చువల్గా? స్వగ్రామం అంటే పుట్టిన ఊరు ఇదే కదా, హైదరాబాద్ సార్? పుట్టిన ఊరు కడప, నేను పుట్టింది కడప సార్. మీ స్వగ్రామం ఏదంటే? స్వగ్రామం అంటే నాన్నగారు కడప జిల్లాకు చెందిన వాళ్ళు. నాన్నగారు కడప జిల్లా ఎక్కడ సార్? ఆయన పొద్దుటూరు. మీరు పెద్దవారా సార్? మా ఇంట్లో నేను 3వ వాడిని. మీరు 3వ సార్. అన్నలా అక్కల? 2 అక్కలు, 1 చెల్లెలు. ఓకే సార్. మీరు ఒక చెల్లెలు అంటే మీరు నలుగురు మొత్తం? నలుగురు. బావాలంతా ఏం చేస్తున్నారు సార్? వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగాలు మామూలుగా. మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది సార్? నాది శ్రీశైలం, తర్వాత వరంగల్ సార్, చెన్నై. అదేంటి సార్ శ్రీశైలం, వరంగల్? నాన్న ఇంజనీర్ కదా, శ్రీశైలం ప్రాజెక్ట్. నాకు మీ నేపథ్యం తెలియక అడుగుతున్నాను. నాన్న ఇంజనీర్. నేపథ్యం గురించి ఏ వీడియోలో నేను చూడలేదు, దట్స్ వై నేను. నాన్న ఇంజనీర్, అమ్మ టీచరు. నాన్నగారి పేరు సార్? షణ్ముఖం. షణ్ముఖం.
అంటే మీరు తమిళనాడు ప్రాంతానికి లేదు లేదు, ఆయన మా తాతగారు అలా పేరు పెట్టారు. అమ్మగారి షణ్ముఖం అంటే సుబ్రహ్మణ్యం స్వామి. అది తెలుసు, సుబ్రహ్మణ్య అది స్వామి. షణ్ముఖం అదే అందరికీ తెలుసు. అమ్మగారి పేరు సార్? అమ్మగారి పేరు వసుంధర. ఓకే. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? శ్రీశైలం. అదే ఇక్కడ మొత్తం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం. తెలుగు మీడియం 1 నుంచి 10 వరకు తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం. సార్ తర్వాత వరంగల్లో చదివాను. ఎలా రాణించారు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్లో? ఒకసారిగా అంటే 10th వరకు తెలుగులో వచ్చేసి నాదేంటంటే ఒక భాష చక్కగా వస్తే సార్ దాన్ని తర్జుమా చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నాకంటే అప్పట్లో ఐ థింక్ ఇప్పట్లో అది కాదు ఇది 6th నుంచి ఇంగ్లీష్ వచ్చింది. అది మీరు చదివే ఇంగ్లీష్ అంటే ఏబిసిడీలు 5వ తరగతిలో నేర్చుకున్నాం. ఓకే సార్. 5వ తరగతి ఏబిసిడీలు అప్పుడు దిద్దాం. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండేది అంతే. మిగతా అన్ని సబ్జెక్టులు కూడా సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా తెలుగులోనే ఉండేవి. ఈవెన్ గణితం కూడా తెలుగులోనే ఉండేది. మంచి ర్యాంక్ స్టూడెంట్ సార్ మీరు అప్పట్లో. అంటే ఆర్ఈసీ వరంగల్ అంటే మీరు ఇంకా ర్యాంక్ స్టూడెంట్ అని అనుకో. చదువులో బాగానే ఒక మనిషిలో ఒక ఆలోచనే ఉంటుంది సార్. అంటే మీరు నేను సివిల్ సర్వెంట్ కావాలని ఒక ఆలోచనతోనే సివిల్స్ రాసి ఐపీఎస్ అయ్యారా, లేకపోతే అనుకోకుండా? నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే సార్. నేను ప్రొఫెసర్ అవ్వాలనుకున్నా. ఓకే. అందుకని చెప్తాను. బీటెక్ అయింది, తర్వాత నేను లెక్చరర్గా పనిచేశాను, టీచింగ్ అసిస్టెంట్గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో. ఆ తర్వాత నేను అశోక్ లేలాండ్ కంపెనీలో పనిచేశాను R&D ఎగ్జిక్యూటివ్గా. ఆ తర్వాత ఎంటెక్ ఐఐటీలో జాయిన్ అయ్యాను. తర్వాత పిహెచ్డీకి రిజిస్టర్ చేయించుకున్నాను ఎంటెక్ అయిన తర్వాత. నాకు అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అవ్వాలన్నది నా ఆకాంక్ష. ఎందుకంటే మా అమ్మ టీచర్ కాబట్టి టీచర్ యొక్క ప్రభావం సమాజం మీద ఎంత ఉంటుందో నాకు తెలుసు. చదువుకున్నప్పుడు కూడా నేను ట్యూషన్లో చెప్పేవాడిని. మీరు ఓకే సార్. నేను ఏ సబ్జెక్ట్ సార్? అన్ని సబ్జెక్ట్. స్కూల్ 9 గంటలకు మొదలైతే మేము 8 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం. తరగతిలో ఎవరైనా కొంచెం ఎడ్యుకేషన్లో మన అకాడమిక్స్గా కొంచెం వీక్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచేవాడిని. పిలిచి నేను టీచ్ చేసేవాడిని వాళ్ళకి. సో రోజు వాళ్ళకు ట్యూషన్స్ చెప్పేవాడిని. నేను ఇంజనీరింగ్ ట్యూషన్ కూడా, కోచింగ్ కూడా ఇచ్చేవాడిని నేను మా ఊర్లోనే సెలవులకు వచ్చినప్పుడంతా. కాబట్టి ఆ విధంగా టీచింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాబట్టి టీచర్ అవ్వాలని, ప్రొఫెసర్ అవ్వాలనేది నా ఆకాంక్ష. బెత్తం పట్టాలనుకో లాఠీ పట్టాలి. బెత్తం పట్టలేదు కానీ అంటే మీరు టీచర్ని బెత్తంతో పోలిస్తే నేను ఏం చేయలేను కానీ అంటే మామూలు సాధన కొట్టినా టీచర్ ప్రభావం నాలుక మీద ఉంటుంది సార్. సార్ అది వాసన సార్. వాక్ ప్రభావం సార్. వాక్ ప్రభావం లేనివాళ్ళు లేనివాడు బెత్తం పడతాడు. వాక్ ప్రభావం ఉన్న టీచర్ ఎప్పుడు బెత్తం పడ్డాడు. ఇది బెత్తం అవసరం లేదు. ఇది పడుతుంది. రిషి వ్యాలీ లాంటి స్కూల్లో తప్పితే ఎక్కడ చూసినా బెత్తాలు లేని పాఠాలు చెప్పడం లేదు ఈ రోజు. ఏంటంటే ఇది ఉంచుకోవాలి మనం గట్టిగా. వాక్ మీద మనం ప్రభావం ఉంటే, వాక్ ప్రభావం మనకుంటే, వాక్ శక్తి మనకుంటే ఇది పట్టాల్సిన అవసరం. కరెక్ట్ మీరు చెప్తే. ఈ రోజు మీరు ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ప్రస్తుత పరిస్థితిలో ఇంజనీరింగ్ కాలేజీలో కాదు, ఇంటర్మీడియట్ కాలేజీల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా విద్యార్థులు కొడుతున్న దాఖలాలు ఉన్నాయి. అవమానాలు భరించలేక లెక్చరర్ కొట్టాడని చాలామంది ఆత్మహత్యలు చేసుకునే దాఖలాలు కూడా ఉన్నాయి మనకు. సో అది ఆ తర్వాత వచ్చేసి నేను ఎంటెక్ చేసి ఇంకా పిహెచ్డి కోర్స్ వర్క్ కూడా మొదలు పెట్టేశాను. కోర్స్ వర్క్ కూడా అయిపోయింది. పిహెచ్డి సార్. పిహెచ్డి ఏ దాని మీద చేశారు? మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఐసీ ఇంజన్స్లో చేసేవాడిని. ఐసీ ఇంజన్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఓకే. కాబట్టి ఇంజన్స్లో దాని ఎఫిషియన్సీ పెంచడానికి ఎలా చేయాలని 3D మోడలింగ్ చేసేవాడిని నేను. కంప్యూటర్ మోడలింగ్. ఓకే సార్. అప్పట్లోనే 3D మోడలింగ్ 88-89లో 3D మోడలింగ్ అవన్నీ జపానీస్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసేవాళ్ళం మేము. వాళ్ళ కంప్యూటర్ ప్రోగ్రామ్ తీసుకొని చేసేవాళ్ళం. 3 డైమెన్షనల్ ఫ్లో ఎలా ఉంటుంది, దానిలో మనము ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ ఎలా పెరుగుతుంది, వేస్టేజ్ ఎలా తగ్గించాలి, వీటి గురించి నా పిహెచ్డి ప్రాజెక్ట్. కాబట్టి చేస్తున్నప్పుడు ఏమైందంటే కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మా ఐఐటీలో ఉండేవాళ్ళు, మద్రాసులో ఐఐటి చెన్నై. వాళ్ళు రాత్రి 3 గంటలకు 4 గంటల వరకు చదువుకుంటూ ఉండేవాళ్ళు. మామూలుగా ఏమవుతుందంటే పిహెచ్డీలో పెద్ద చదవాల్సింది ఎక్కువ ఉండదు. ల్యాబ్లో ఉండి వర్క్ థీసిస్ చేసి దాన్ని నోట్ రాయడం అంతే. అది ఉంటుంది. కానీ వీళ్ళు 3-4 గంటల వరకు ఎందుకు చదువుతున్నారని చెప్పేసి ఒకసారి నాకు ఆశ్చర్యం. ఒకసారి నేను ల్యాబ్లో పనిచేసి రిటర్న్ వస్తున్నాను, లేట్ నైట్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఎక్స్పెరిమెంట్ చాలా లాంగ్గా చేయాల్సి వచ్చింది మాకు. కాబట్టి అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను వస్తుంటే వీళ్ళ రూమ్లో లైట్ ఉంది, నా పక్క రూమే. కొట్టాను వాడిని, ఈ రూమ్లో లైట్ ఉంది ఏంటంటే వాడు అన్నాడు అనమాట, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అంటే ఏంటనేది అప్పుడు నాకు తెలిసింది. మొదట వాళ్ళని అడిగాను ఎలా ఉంటుంది ఈ పరీక్ష అంటే అప్పుడు చెప్పారు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లా ఉంటుంది, వీళ్ళైతే ఇలా అవుతారు, ఎస్పీలు అవుతారు, కలెక్టర్లు అవుతారు, వీళ్ళు ఇట్లా అవుతారు, సెక్రటరీలు అవుతారు, ఇవన్నీ చేయొచ్చు అంటే. మేము 4 ఫ్రెండ్స్ ఆ రోజు నెక్స్ట్ రోజు మేము మార్నింగ్ బ్రషింగ్ అప్పుడు అందరూ ఒక చోట కలిసేవాళ్ళం మేమంతా. నేను చెప్పాను ఇలా నైట్ వస్తే వీళ్ళు చెప్పారు ఇది ఒకసారి చూద్దామా అన్నాను నేను. మా వాళ్ళు 4 ఫ్రెండ్స్ రెడీ అయిపోయారు, రాద్దాం పద మనం కూడా. అట్లా మొదలు పెట్టాం మేము అంతే తప్ప. ఎన్ని అటెంప్ట్స్ చేశారు? సెకండ్ అటెంప్ట్లో నేను. సెకండ్ అటెంప్ట్ అంటే దాని మీద ఆలోచన లేకోకుండా, మీ ఆలోచన వేరు, మీరు అనుకున్నది వేరు, ఆలోచన లేకుండా సెకండ్ అటెంప్ట్లోనే. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అంటే ఏంటి తెలియలేదు అంతే అసలు ఏంటి, ఎందుకంటే మనకు అవగాహనే లేదు. చేసి అప్పుడే తీసుకుని చేసాం. మా 4 ఫ్రెండ్స్ కూడా మేము వచ్చేసాం సివిల్ సర్వీసెస్.
కాబట్టి ఆ విధంగా మార్పు వచ్చింది. అదర్వైజ్ టీచింగ్ అన్నది నా దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్. భవిష్యత్తులో ఏదైతే సివిల్స్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ సాధించారు, రాజకీయాల్లో కూడా ఫస్ట్ అటెంప్ట్ లేకపోయినా సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. నాగరాజు గారి వాక్కు మంచిది అంటారు మామూలుగా. అయినా కూడా వెదర్ అందులో అయినా కూడా కాకుండా కూడా ప్రజా సమస్యలను మనం పరిష్కరించడానికి అనుకోకుండా ఇక ఐపీఎస్ సివిల్ సర్వెంట్ అయిపోయారు. ఎంత ర్యాంక్ సార్ అప్పుడు? అప్పుడు నాది 204 అనుకుంటాను. 204 ఐపీఎస్ అయిపోయారు అసలుకి. అంటే అప్పుడు మీకు మహారాష్ట్ర క్యాడర్ మీరు మహారాష్ట్ర క్యాడర్ వచ్చింది. అప్పుడు క్యాడర్స్ వాళ్ళే ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఏపీ క్యాడర్ రాలేదు. మరి ఆ సర్వీస్లో ఉంటుండగానే ఒక్కసారిగా నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఏదో సాధించాలి అన్న భావన మీకు ఎందుకు వచ్చింది? అసలు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏంది అసలుకి? ఎందుకంటే ఈ 28 సంవత్సరాలు నేను ఏదైతే పనిచేశానో పోలీసులో కూడా ప్రజల్లోనే ఉండే. మీకు ఎంత వయసులో మీరు సివిల్ సర్వెంట్? 25 ఇయర్స్లో. సో ప్రజల్లోనే ఉండేవాడిని నేను. 28 ఇయర్స్ నేను ఏదో సర్వీస్ చేశాను, ప్రజల్లోనే ఉండేవాడు. కాబట్టి ప్రజల సమస్యలను దగ్గరగా చూడడానికి అవకాశం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ సూసైడ్ మహారాష్ట్రలో కూడా చాలా ఎక్కువ జరిగాయి. యవత్మాల్ అనే డిస్ట్రిక్ట్లో కానీ, విదర్భలో ఏవైతే జరిగాయో, మరాఠవాడలో జరిగాయో, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు ఒక ఇది వస్తుందన్నమాట, ఒక పల్స్ వచ్చేది, ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో ఉండడం వల్ల వాళ్ళ సమస్యలను దగ్గరగా చూడే అవకాశం కూడా దొరికింది. మీరు అన్నట్టు ఇంతకుముందు పబ్లిక్ సర్వెంట్గా పనిచేశాను నేను. ప్రజల్లో వెళ్ళి అడిగేవాడిని ఇది ఎందుకు అవుతున్నాయి ఏంటి. కాబట్టి ఒక రకమైన చర్నింగ్ జరిగేదన్నమాట మనసులో. ఎందుకు వీళ్ళు ఈ విధంగా అవుతున్నారు, మనం ఏమన్నా చేయగలమా అన్న ధోరణిలో కూడా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడే ఒక విలేజ్ కూడా అడాప్ట్ చేసుకున్నాను నేను మహబూబ్ నగర్ జిల్లాలో. అక్కడ కూడా వెళ్ళి పనిచేసేవాళ్ళం. కాబట్టి అక్కడ ప్రజల సమస్యలు తీసుకున్నాం. ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మహారాష్ట్రలో, అక్కడ ట్రైబల్ స్కూలు. అప్పుడు ఆ పిల్లలతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా రకరకాల విషయాలు తెలిసేవి. నా ఆఫీసు కూడా ఆల్మోస్ట్ 200-300 మంది వచ్చేవాళ్ళు మామూలుగా ప్రతిరోజు. ఆ లెవెల్లో డీల్ చేసేవాళ్ళు. వాళ్ళ ఒక్కొక్క సమస్య వింటుంటే వీటికి ఎక్కడో ఒక చోట సొల్యూషన్ తీసుకురావాలి కదా అని అనిపించేది అనమాట. ప్రతిదీ బ్యూరోక్రాటిక్ సొల్యూషన్ అవ్వదు ఎప్పుడు. దానికి పొలిటికల్ సొల్యూషన్ కూడా చాలా సమస్యలకు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఒక అంతర్మథనం అయితే జరుగుతూ ఉండేది. ప్రజా సమస్యల గురించి మనం ఆలోచించాలి అన్నది, మనం అలూఫ్గా ఒక బ్యూరోక్రాట్గా ఎప్పుడు అనుకోకుండా ప్రజాసేవకుడిగా మనం ఏం చేయగలమన్న ఆలోచనలు ఎప్పుడు ఉండేవి మనసులో. ఒక 7 ఇయర్స్ సర్వీస్ ఉండింది మీకు. ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్న మీరు 7 ఇయర్స్ అంటే నా నాలెడ్జ్ ప్రకారం అంత ఒక అడిషనల్ డీజీ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అడిషనల్ డీజీ ర్యాంక్ వరకు మీరు పోయి ఉండొచ్చు అని. నేను అడిషనల్ డీజీ ర్యాంక్లో ఆల్రెడీ ఉన్న అడిషనల్ నేను రిటైర్ అయినప్పుడు అడిషనల్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అడిషనల్ డీజీగా ఉండినాను. ఓకే, అడిషనల్ డీజీగా అప్పుడు ఉన్నారంటే కానీ డీజీపీ అయ్యే అవకాశం కూడా ఉండింటుంది. ఒక రాష్ట్రానికి డీజీపీ అయి ఉంటే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశము, మీరు అన్నారు ఏదైతే మాఫియా ఉందో ఆ మాఫియాని కుక్కుటేళ్లతో పెకలించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి అన్నమాట, చాలా ఉంటాయి కూడా. అలాంటిది వదిలేసి ఎందుకు అంత వడివడిగా అడుగులు వేయాల్సి వచ్చింది అసలు? అంటే వేచి చూసే ధోరణి ఎందుకు లేకపోయిందంటారు? నేను మొదటి నుంచి 28 సంవత్సరాలు కూడా నేను ఇదే ధోరణిలోనే ఉండినాను. ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. 28 సంవత్సరాలు వేచి చూసి మరికొంతకాలం వేచి చూసి బాగుండేదేమో కదా. ఎన్ఐఆర్డీతో అనుభవం నాకు ఏదైతే వచ్చిందో, గ్రామీణ భాగాల్లో పనిచేయాలన్న ఒక కోరిక ఏదైతే ఉండిందో, దానికి నా పదవి అడ్డు రావడం వల్ల దీంట్లో ప్రగాఢంగా మనం చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో వద్దామన్న ఒక నిర్ణయం తీసుకున్నాను నేను, అంతే. ఓకే, ఇంకా ఆ విధంగా వచ్చేసాం దీంట్లో, బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర పర్యటన చేశారు, దగ్గరగా అన్ని సమస్యలు చూశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకోసం వేచి చూశాయి. లోక్సత్తా కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, చివరికి జనసేనకు పోయారు. ఏ పార్టీలో చేరరేమో అన్న విధంగా. అయితే చూసి కొన్ని అంశాల్లో మీరు విసిగి వేసారిపోయిన లక్ష్మీనారాయణ గారు తిరిగి సర్వీస్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు అన్న వార్త అప్పట్లో వినిపించింది. అదే మీరు అన్ని ఎక్కడో వార్తలు వింటుంటారు కానీ అన్ని సార్ బయట విన్న వార్తలే మీతో అడుగుతుంటారు. అవి అక్కడక్కడ మౌత్ పబ్లిసిటీ అట్లాంటి ఒకరి నుంచి ఒకరు పోతుంటే దానికి అనుమానాలు నివృత్తి చేయడానికి నా ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఏమాత్రం తథ్యం లేదు. ఓకే సార్, ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తీసుకొని నేను వచ్చేసాను. పెన్షన్ వస్తుంది నాకు ఇప్పుడు. ఎంత పెన్షన్ వస్తుంది సార్? ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మాకు 66,000 వస్తుంది. 66,000. ఇప్పుడు జేడీ ఫౌండేషన్ పెట్టారు కదా సార్, అంటే ఈ ఫౌండేషన్ ద్వారా ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ? ఫౌండేషన్ ముఖ్యంగా మేము సేవా కార్యక్రమాలు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చేస్తున్నాము. తర్వాత వచ్చేసి పర్యావరణ రంగంలో చేస్తున్నాం. మేము భద్రాద్రిని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాద్రి చేయాలన్నది ఒక సంకల్పంతో వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఈ రైతులకి ఈ క్రిమి సంహారక మందులు కానీ ఇలాంటివి చల్లడానికి కావాల్సిన సహాయం మేము చేస్తున్నాము. తర్వాత ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టడానికి గ్రామాలు 2 దత్తత తీసుకున్నాము. ఆ గ్రామాలను కూడా మోడల్ గ్రామాలుగా తయారు చేయడానికి వీటన్నిటిలో మా ఫౌండేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట.
ఇంకా మీ యాక్టివిటీస్ ఇంకా మరింత పెంచే అవకాశం ఉంది, ఇంకా మళ్ళీ విస్తృతం చేసే అవకాశం ఉంది. మా ఫౌండేషన్ ద్వారా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్లో ముఖ్యంగా ఏ గ్రామాలు అయితే మద్యపానాన్ని మానేస్తాయో ఆ గ్రామాలని దత్తత తీసుకుంటామని చెప్పాం. ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగా మద్యపాన నిషేధం కోసం విడతల వారీగా మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, దాంతో మీరు కలిసి పనిచేస్తారా? ఇట్స్ గుడ్ దిస్ థింగ్. మేము ఎప్పుడు చెప్తాం, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో మహిళలు మాకు చేస్తున్న సార్ ఈ మందును మటుకు మానిపించేయండి సార్, ఎలాగైనా మా ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు దానికే పోసేస్తున్నాడు, మా పిల్లలకి లేవు మాకు లేవు అని మహిళలు చెప్పుకుంటారు. లక్ష్మణ్ గారు ఎప్పుడైనా ఆ రుచి చూసారా? లేదండి. లేదా పార్టీస్లో కానీ ఎక్కడైనా కూడా ఎవరైనా బలవంతంగా సమాజంలో దీని ప్రభావాన్ని చూశాను నేను గట్టి. ఓకే ఓకే, ప్రభావం చూసారు, రుచిని చూడకుండా ప్రభావం విపరీతమైన ప్రభావం వీళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఈ మద్యపాన నిషేధం అన్నది అవ్వాలి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా సాధ్యం అవుతుందంటారు? అవుతుందండి, అవుతుంది. నేను అదే అంటాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దశల వారీగా ఇన్ని స్టేజెస్ చేసినా కూడా మద్యపాన నిషేధం అన్నది తీసుకురావాలి ఖచ్చితంగా అమలు అవుతుంది. అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీకున్న అంచనాలు ఏంటి అసలు? చేస్తారు, చాలా కొత్త విధానాల నుంచి వస్తున్నారు. ముఖ్యంగా మద్యపానం గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ గ్రామాల్లో ఉన్న వ్యవస్థలను మార్చడం, ఇలాంటివన్నీ కూడా అవినీతి రహిత ప్రభుత్వం, ఇవన్నీ ఇట్స్ ఆల్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్. ఇవన్నీ జరిగితే మటుకు బ్రహ్మాండంగా సమాజం జరుగుతాయని మీరు ఆశిస్తున్నారా? ఎస్, సిన్సియర్గా ట్రై చేస్తానని ఆయన అంటున్నారు కాబట్టి జరుగుతాయని అనుకుంటాం. దానికి కావాల్సిన మన సపోర్ట్ కూడా మనం ఇవ్వాలి. ఎప్పుడైనా ఎవరైనా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకు సహాయం చేయడం మన కర్తవ్యం. కాబట్టి ఇవన్నీ మనం అందుకనే అన్నాను, మనం అందరం కలిసి కనుక పనిచేస్తే మార్పులు తీసుకురావచ్చు అని. అంటే అధికార పక్షంతో కలిసి పని చేయడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారంటారా? ఇష్యూ బేస్డ్ కదండి ఇది. అంటే మనం అలయన్స్లో వెళ్ళి చేస్తామన్నది కాదు కదా, ఇష్యూ బేస్డ్. పాజిటివ్ వర్క్ జరుగుతున్నప్పుడు మనం సహకరించాలి. అదే నేను మహారాష్ట్రలో నేర్చుకున్నది ఇది. మహారాష్ట్రలో ఏదైనా ఒక స్కీము ఒక గ్రామానికి వస్తుంది, ఒక కాన్స్టిట్యుయెన్సీకి వస్తుందంటే అందరూ కలిసిపోతారు. అధికార పక్షం ప్రతిపక్షం అలా ఆలోచన మా ప్రాంతం డెవలప్ అవ్వాలి అన్న ఇష్యూ బేస్డ్. అది వెరీ పాజిటివ్ థింగ్ నేను చూసింది. కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సహకరించాలి. ఇట్ ఈజ్ ఒక పౌరుడిగా మన కర్తవ్యం అది. పోలీస్ అధికారులు చాలా తక్కువ మంది స్లిమ్ పర్సనాలిటీ ఉంటారు సార్, బాగా స్లిమ్ ఉంటారు, అందరూ కూడా పొట్టొచ్చి బాగా లావుగా ఇదైపోయారు. కానీ మీరు మాత్రం అడిషనల్ డీజీ స్థాయిలో పనిచేసినా కూడా అదే పర్సనాలిటీ అట్లే మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీ డైట్ యొక్క రహస్యాలు ఏమని తెలుసుకోవాలి? డైట్ ఏం లేదండి, మార్నింగ్ నేను నా రెగ్యులర్ వాక్స్ అయితే చేసుకుంటాను నేను ఒక 1 hour. అసలు నాకు తెలిసి వృద్ధాప్యం అనేది మీ ఎక్కడ కూడా సమీపాన కూడా నాకు కనిపించడం లేదు అసలు. ఇక్కడ వృద్ధాప్యం అనేది కూడా ఇక్కడ ఉంది, అన్నిటికీ ఇక్కడే మైండ్ సెట్ అంతే. ఏజ్ ఏంటంటే ఏజ్ ఈజ్ అ మైండ్ ఇష్యూ అనమాట, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఇష్యూ. ఏజ్ అన్నది మనం అనుకుంటాము. కాబట్టి ఏంటంటే నేను ప్రాణాయామం ఒకటి చేసుకుంటాను నేను. శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ అని నేను లాస్ట్ 20 years నుంచి చేస్తాను. అది చాలా ఉపయోగపడుతుంది మనకి, అంటే కూల్గా ఉండడానికి, మన ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి. సో రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, లేట్ ఈవినింగ్ కూడా ఎనర్జీ లెవెల్స్ అది బాగా ఉంచుతున్నాను. కాబట్టి నేను వీలైనంత మా మహారాష్ట్రలో కూడా చాలామంది మా వీళ్ళతో మా మిత్రులతో అందరితో కూడా చేయించాను నేను. 2000-3000 మందితో కూడా చేయించేవాడిని. ఇవంతా కూడా మాస్ లెవెల్. కాబట్టి ఏంటంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యాలు ఎప్పుడు దెబ్బతినలేదు దీనివల్ల. ఒక 20 minutes కనుక మనం తీసుకోగలిగితే మార్నింగ్ టైంలో దీంట్లో చాలా తేడా తీసుకురావచ్చు అనమాట మనం. ఓకే సార్. మీకు ఎంతమంది సంతానం సార్? మాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు ఇప్పుడు వాడు బీటెక్ ఇక్కడ చేశాడు, పిలానీలో చేశాడు, బిట్స్ పిలానీ. తర్వాత మొన్న జరిగిన సివిల్ సర్వీసెస్లో అతను IPSలో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. ఏది ఆఫర్ చేశారు సార్? అంటే ఏపీ క్యాడర్ ఏమైనా ఆలోచిస్తున్నారు? మోస్ట్ ప్రాబ్లీ తనకు తమిళనాడు వస్తుంది. తమిళనాడు కార్డర్ వస్తుంది. ఆయన ర్యాంక్ దాన్ని బట్టి తమిళనాడు వస్తుంది. అమ్మాయి ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి MBBS ఫస్ట్ ఇయర్ చదువుతుంది తన అమ్మాయి. ఓకే. ఇక మీ గమ్యం మాత్రం, మీ ప్రయాణం మాత్రం రాజకీయాలు. ఇక పిల్లలు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ దీంట్లో పడిపోయారు. మన దీంట్లో పిల్లలు చెప్పలేదు అప్పటికే చాలా కష్టపడ్డావు డాడీ పోలీస్ ఆఫీసర్ గానే, ఇప్పుడు ఎందుకు డాడీ ఇవన్నీ కూడా మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరం కలిసి తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు కూడా మీరు చేయండి ప్రజల కోసం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. అంటే మిమ్మల్ని నమ్మి దాదాపు 2,80,000 మంది ఓట్లు వేశారంటారు కదా, వారి కోసం కావచ్చు, విశాఖ పార్లమెంటు ప్రజల కోసం కావచ్చు, రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, ఒక జేడీ లక్ష్మీనారాయణగా, వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ గారిగా మీరు ఎలాంటి సందేశం ఇస్తారు అసలుకి? వాళ్ళు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు వాళ్ళకి? అసలు ప్రజల్లో ఉంటాము, ప్రజల సమస్యల గురించి మేము స్పందిస్తాం ఖచ్చితంగా. వాళ్ళలో ఉండి మనం అంతా కలిసి పనిచేద్దాం. మంచి నిర్ణయాల కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.
ఒక మార్పును తీసుకొద్దాం. కాబట్టి మనం అందరం కూడా నిస్వార్థంగా అందరం కలిసి పనిచేద్దాం, మార్పును చూద్దాం, మన రాబోయే తరాలకు ఒక మంచి సమాజాన్ని ఇద్దామన్నది నా అభిప్రాయం. ఇప్పుడు మన పిల్లల సంతానం కానీ తర్వాత వచ్చేసి మన మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా ఒక మంచి వ్యవస్థను తీసుకొస్తే వాళ్ళు దే విల్ బి గ్రేట్ఫుల్ టు అస్. లేకుంటే వాళ్ళు మనల్ని అడగకూడదు, మీరు ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు, ఏం చేశారు మాకు ఇలాంటి సమాజాన్ని ఇచ్చారే అని వాళ్ళు ఎప్పుడూ అడగకూడదు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే అలాంటి ప్రశ్న అడుగుతారో మనం ఓడిపోయినట్టు దాంట్లో లెక్క అనమాట. కాబట్టి వాళ్ళు అడగగలగాలి, మీరు అందరూ కలిసి చేసిన దానివల్ల మేము ఆనందంగా ఉంటున్నామని వాళ్ళు చెప్పగలిగితే మనం ఒక జనరేషన్గా మనం కరెక్ట్గా పనిచేసిన వాళ్ళమని మనకు అనిపిస్తుంది. సార్, ఒక జర్నలిస్ట్గా నాకు వ్యక్తిగత ప్రశ్న చివరిది ఇది. మొన్నటి రోజు 3 పార్టీలు అంటే అధికార పక్షం టీడీపీ, జనసేన పార్టీకి కూడా అశేష జనాభాని ఎక్కడ చూడు తండోపతండాలుగా. సో ఆయన పాదయాత్ర అతను ప్రోగ్రామ్ అప్పుడు గటు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ జనసందోహం చూసి అందరూ భయపడే పరిస్థితి ఉండింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ప్రభంజనం ఉండింది. 3 పార్టీలు బలంగానే కనిపించాయి. కానీ ఎన్నికల ఫలితాలు మాటు ఒక్క సైడ్గా వన్ సైడ్ అయిపోయింది అనమాట. మొత్తం వార్ వన్ సైడ్ అన్నట్టుగా వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకు ఆ ప్రభావం ఎందుకు వచ్చిందంటారు అసలుకి? అంటే ప్రజల్లో ఆ విధంగా మార్పు కోరుకున్నారని అనుకుందాం. వాళ్ళ ఆలోచన విధంగా ఎవరు మరి ఇంతలా మార్పు ఎప్పుడు కూడా లేని విధంగా ఓటింగ్ శాతంలో 50 పాయింట్ చేంజ్ ఓటింగ్ శాతం గెయిన్ చేశారంటే ఎందుకు అంత మార్పు? వచ్చండి అది. ఎందుకంటే మన ప్రజలు ఫైనల్గా ఓటర్ చేతిలో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరిని మనం కుర్చీ మీద కూర్చోబెట్టాలనేది ఓటర్ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎంతలా ఉన్నా అంత స్థాయిలో ఓటింగ్ శాతం రావడము, 151 స్థానాలు వైసీపీ కట్టబెట్టడం అంటే ఇవ్వడం అంటే ఆషామాషి ప్రజలు అంటే గత ప్రభుత్వంపై ప్రజలకున్న ఒక వ్యతిరేకత అంటారా, లేదంటే ఇక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా మీరు? వ్యతిరేకత అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మళ్ళీ తీసుకురాలేదు, వీళ్ళని తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి వ్యతిరేకత ఉంటే ఎందుకు ఉండొచ్చు అంటారు? రకరకాల కారణాలు మనకు చూసాం. వాళ్ళ దాంట్లో కరప్షన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇసుక, నేను గ్రామాల్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. కరప్షన్ జరిగిందంటారా? ఎస్. ఈ కమిటీలు పెట్టేసి తర్వాత వచ్చేసి ఇసుక మైనింగ్ మాఫియాలు ఇలాంటివన్నీ, ఇవి ఇసుక వీటన్నిటితో కూడా ప్రజలకు ఒక రకమైన ఇది అవుతుందని చెప్పేసి మన ఎలక్షన్ రిజల్ట్సే మనకు తెలియజేస్తున్నాం. ఇది కూడా ఒక కేస్ స్టడీ. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక కేస్ స్టడీ. ఇంత ప్రభంజనం ఈ విధంగా ఎలా వచ్చింది, సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభంజనం ఈ విధంగా 303 సీట్ల వరకు రావాల్సింది ఎలా జరిగింది, ఇదన్నీ కూడా ఒక కేస్ స్టడీస్ అనమాట. ఈ రివ్యూస్లో ఏదైతే మేము కూర్చుంటామో ఆ రివ్యూస్లో వీటిలన్నిటి కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. చేసి మనం ముందు ప్రస్థానానికి ఇవన్నీ కూడా మనము చదువుకుంటూ వెళ్ళి అనలైజ్ చేసుకుంటూ వెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఓటమి గురించి ఇప్పటికేమైనా స్టడీ చేశారు అసలు? ఎందుకు జరిగింది అసలుకి అనేసి అంత జన ప్రపంచంలో ఉంది అని అంత అభిమానం. రివ్యూ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయంటే అంటే ఓటమి అన్నారంటే ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఓటమి అని అదొక ఇది, అంతేకాని మన ఆలోచనలు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళామని మేమంతా అనుకుంటున్నాం. మనం ఈసారి అయితే మనము ఎన్నిక కాలేదు మనం, కానీ బహిరంగ వేదికల్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టిన జనము ఎందుకు చట్టసభలోకి పంపించాలనుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని? దట్ ఈస్ కాల్డ్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్. ఎక్కడ అయింది, ఏంటైంది, ఇవన్నీ చేసుకోవడానికి ఈ రివ్యూ మీటింగ్స్ మనం ఏర్పాటు చేసుకుంటాం. మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు రాయలసీమలో నుంచి ఏదైనా అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, బరిలోకి దిగడానికి ఎందుకు మొగ్గు చూపలేకపోయారు? నేను యాజ్ ఏ దిస్ థింగ్ నేను చేరిన తర్వాత అక్కడ వెళ్ళడం అన్నట్టు జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. ఆ కమిటీస్ నేను చెప్పాను కదా, ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ నిలబడాలనేది. ఆ విధంగా నాకు అక్కడ కేటాయించడం జరిగింది. అదే మీరు ఇచ్చిన వేరియస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డిస్కషన్లోకి వస్తాయి. ఇవన్నీ ఎలా ఉండింటే బాగుండేది, ఎక్కడ నిలబడి ఉంటే బాగుండేది, ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మన ముందు ప్రయాణానికి ఇవన్నీ కూడా ఒక ఆధార స్తంభాలుగా మారుతాయి అన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారంట, తెలుసా సార్? ఏంటండి, నాకు తెలియదు. అంటే ఇప్పుడు కరకట్ట పక్కనే ఉన్న తన అధికార నివాసాన్ని ఇప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా నివాసాన్ని వాడుకుంటాను, పక్కనే ఉన్న ప్రజావేదికను ఇక తన కోసం వచ్చే సందర్శకుల కోసం వచ్చే ఎమ్మెల్యేలతో ఎంపీలతో కలిసి కూర్చొని సమీక్షలు నిర్వహించుకోవడానికి నాకు అవసరం ఉంది, దాన్ని నాకు కేటాయించండి అంటూ ప్రతిపక్ష నేత అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు ఈరోజు. అవునా? నేను చూడలేదండి. మేబీ రేపు వస్తున్నాం పేపర్లో. అదే రేపు వచ్చిన తర్వాత ఏమైనా స్పందిస్తారు దాని మీద? చూద్దాం. అంటే నాకు తెలియదు, అంటే మనం చూడండి, మనం వినం దాని గురించి మీరు చెప్తున్నారు అన్నారు, కానీ అన్లెస్ వి సీ వీ కాంట్ మేక్ ఏ కామెంట్. ఈ ప్రజాస్వామ్య విధానాల్లో రిక్వెస్ట్లు అయితే చేసుకుంటూ ఉంటారు కదా. చివరిగా ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పండి సార్, రాష్ట్రంలో అవినీతి వేళ్ళూనికిపోయిన అవినీతి
రూపుమాపాలంటే ఎవరేం చేయాలి సార్? ఎవరి పాత్ర ప్రధానంగా ఉంటుంది? అందరి పాత్ర ముఖ్యంగా ఏంటంటే పారదర్శక ప్రభుత్వం అందించడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కరప్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది, మేజర్ కరప్షన్ ఎక్కడ, ఇదే ఈ పెద్ద పెద్ద వీటిలలో జరిగే కాంట్రాక్ట్స్, వీటిలలో జరిగే కరప్షను, ఈ స్ట్రీట్ లెవెల్ కరప్షన్ అంటే వెహికల్స్ ఆపి కలెక్ట్ చేయడము, ఇలాంటివి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతున్న కరప్షన్, ఇలాంటివన్నీ కూడా ఈ ఈ ఈ రెండు కరప్షన్స్ను ట్యాకిల్ చేయాలన్నమాట. చేయాలంటే అందరూ ఉండాలి, ప్రజలు, ఆ స్థానాల్లో ఉన్న వ్యక్తులు, జనరల్ మార్పు ఆలోచన విధానాల్లో ఈ మూడు గనుక ఒక చోటికి తీసుకురాగలిగితే మార్పు తీసుకురావచ్చు. ఎస్, ఇంటెన్షన్స్ ఉంటే ఖచ్చితంగా దీంట్లో తీసుకురావచ్చు అండి. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటే ఎక్కడ కూడా ఈ ఫైల్స్ కానీ వీటిలన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైన కాలంలోనే ఇవి రిలీజ్ అవ్వాలి, వాటి నుంచి కారణాలు రాయాలి, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను పేపర్లో చదివిన విషయాలు ఏంటంటే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అందించడానికి అనేక పథకాలను చేపడుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీని కూడా యూస్ చేసుకొని అవి చేస్తున్నారు. ఇట్స్ అ పాజిటివ్ స్టెప్. ఏదైనా పాజిటివిటీ ఉంటే ఖచ్చితంగా సలహాలు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదండి వివి లక్ష్మీనారాయణ గారు అలియాస్ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినది. అంటే ఇది ఓటమి కాదని, కాస్త విరామం మాత్రమే. అయితే తాము ఓడిపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎవరు కూడా ఇది ఓటమి అని కుంగిపోవాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల పక్షానే ఉంటామని చెప్తున్నారు. మరి చూద్దాం ఈ ప్రజల్లో ఎంతకాలం, అంటే 5 ఏళ్ల పాటు ఈ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. మరి ఈ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఈ జన సైనికులంతా కూడా ప్రజల పక్షానే పోరాడతారా, అలాంటి విసుగు వచ్చి ఇంటికి పరిమితం అవుతారా అన్నది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.